JVR జమలాపురం వారి రత్నాంజలి. మీ అదృష్టం మార్చుకోవటం ఇప్పుడు కల కాదు. 6 JVR తో సాధ్యం. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. నాకు పెళ్ళయింది. నాకు 3 పిల్లలు మేడం. ఎన్నేళ్ల క్రితం పెళ్ళయింది? 22 ఇయర్స్ అవుతుంది. 12 ఏళ్ళుగా నాకు వేరే ఆయనతో పరిచయం ఉంది మేడం. మీ వారు ఏం చేస్తూ ఉంటారండి? ఆయన వేరే మ్యారేజ్ చేసుకున్నారు. అంటే ఆయన ఎలా అంటే పిల్లలు 3 పుట్టిన తర్వాత కావాలని వెళ్ళినా కూడా దగ్గరగా ఆయన దూరంగానే ఉండేవాడు. అతనికి వేరే సంబంధాలు ఏమైనా ఉన్నాయా? పెద్ద ఆవిడతోనే ఒక ఆమెతో ఉండేవాడు. ఇక చాలా మందితో తిరిగేవాడు. నన్ను పట్టించుకునేవాడు కాదు. ఐదుగురు ఉంటే నాకు ఒక్కరుంటే తప్ప అని మీరు అనుకున్నారా ఏంటి? ఇతను ఎలా అంటే ఇక ఒక సాడిస్ట్ లాగా నన్ను బయటికి రాకపోతే కొట్టడం, ఇతను కొట్టేవాడు. ఇతని గురించి తెలిసినాక మా ఆయన కొట్టేవాడు. మా ఆయన వాళ్ళ చెల్లి మా ఇంట్లోనే ఉండేది మేడం. మాతో పాటు మా ఆడపడుచుని కూడా పడుకోమనేవాడు మా ఆయన. సరే వదిన, అన్నయ్య ఇలా చేస్తున్నాడు కదా, నాకే బాధ అనిపిస్తుంది, ఇలా ఎప్పటి నుంచి ఇలా ఉంటున్నాడంటే. ఈ అన్న కూడా బాగానే నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా, మాట్లాడని తన్ని చెప్పింది మేడం అప్పుడు నాకు. మీ ఇద్దరు 12 ఇయర్స్ ప్రయాణం ఏంటో చెప్పండి. అంటే ఒక రోజు మా హస్బెండ్ కి నేను బండి మీద వెళ్తే చూసాడు మేడం. చూసి బాగా ఇద్దరు కొట్టుకున్నారు, కంప్లైంట్ ఇచ్చుకున్నారు మేడం. ఏది మీ శ్రీరామచంద్రుడు ఈయన్ని కొట్టాడా? వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారు, మీకేం మధ్యలో పడలేదా? వెళ్ళిపోయినాక అక్కడ పోలీసులు అడిగారు, ఏంటయ్యా నువ్వు ఈమెను ఇప్పుడు వీళ్ళ భర్త వదిలేస్తే నువ్వు చేసుకుంటావా? ఇంటిసారి అమ్మాయి ఎలా చెప్తుంది అన్ని? మీకు విడాకులు అవలా? అవునా? అవ్వకుండా మీరు లవర్ తో వెళ్ళి వేరే సహజీవనం ఇల్లు తీసుకొని ఉంటున్నారు. పిల్లల్ని మీ హస్బెండ్ దగ్గరే ఉంచారు. అనుకోకపోతే మీరు ఏం చేస్తున్నారు తెలుసా? నేను మంచిదాన్ని, మా ఆయనే చెడ్డోడు, మా ఆయన ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇంకోటితో వెళ్ళానని ఎంతసేపు మీకు మీరు మంచి అని ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మేము కూర్చున్నాడు, మాకు అర్థం కదా ఏంటి? చెవులు ఏమైనా పువ్వులు పెట్టుకున్నావా? అలా చెప్పొద్దు. పిల్లల్ని వదిలేసి 3 పిల్లల్ని వదిలేసి నువ్వు వెళ్ళిపోయి వేరే అతనితో ఉంటున్నాను అంటున్నావు. సంవత్సరం పాటు మీ ఆయన పిల్లల్ని చూసుకున్నాడు, సంవత్సరం తర్వాత తెచ్చి నీ దగ్గర వదిలేడు. సరే మీరు మంచోళ్ళే, మీ ఆయనే చెడ్డోడు, చెప్పండి, ఫాస్ట్ చెప్పండి ఏంటో. ఆయన ఇంటి దుబాయ్ కని వెళ్ళి మళ్ళీ అటు ఇంకొక మ్యారేజ్ చేసుకున్నాడు. మీ ఆయన అయిపోయింది కదా, ఆయన అక్కడ పెళ్లి చేసుకున్నాడు, ఇక్కడ మీరు ఇంత ఉన్నారు, ఇంకేంటి? అయితే ఈయన కూడా మొన్న మ్యారేజ్ చేసుకున్నాడు. మీ ఆయన కోసం వచ్చావా లవర్ కోసం వచ్చావా? సార్, మేడం, రమ గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. షూర్. రమ గారు రండి. నమస్తే. నమస్కారం. కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నేను టైలరింగ్ చేస్తాను మేడం. టైలరింగ్ చేస్తుంటారు. చెప్పండి, ఇక్కడి వరకు రాగల కారణం ఏంటి? నాకు పెళ్ళయింది. నాకు 3 పిల్లలు మేడం. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఎన్నేళ్ల క్రితం పెళ్ళయింది? 22 ఇయర్స్ అవుతుంది. 22 ఇయర్స్ అవుతుంది. ఓకే. 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు మేడం. 12 ఏళ్ళుగా నాకు వేరే ఆయనతో పరిచయం ఉంది మేడం. మీకు పెళ్ళై 22 ఏళ్ళు, 12 ఏళ్ళగా ఇంకొక ఆయనతో పరిచయం అయింది. మీ వారు ఏం చేస్తూ ఉంటారండి? డ్రైవింగ్ చేస్తుంటారు. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ వర్కింగ్ కదా ఆయన? ఆయన వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. ఓకే, చెప్పండి. అయితే అంటే ఈయన పరిచయం అంటే ఈయన ఎలా అంటే పిల్లలు 3 పుట్టిన తర్వాత ఇంకా మా మధ్య ఎలాంటి రిలేషన్ ఉండకూడదు అనేవారు అనమాట. మీ మధ్య రిలేషన్ ఉండొద్దు అనేవాళ్ళ మీ ఆయన? ఇది ఎప్పుడు జరిగింది? 12 ఇయర్స్ బ్యాక్.
అంటే పెళ్ళైన పిల్లలు 10 ఏళ్లకి పుట్టిన తర్వాత మేడం లాస్ట్ పిల్లలు ఎప్పుడు పుట్టారు? మూడో పిల్లలు 2009లో పాప లాస్ట్ పాప పుట్టింది 2009. 9లో. ఏదైనా ఆ 10 సంవత్సరాల్లో మీకు 3 పిల్లలు అయితే పుట్టారమ్మా. ఆ తర్వాత నీకు నాకు శారీరక సంబంధం ఉండకూడదని మీ భర్త గారు అనుకున్నారు. ఆ తర్వాత మీరు అది ఉండబట్టలేక మీరు బయట సంబంధం పెట్టుకున్నారు, అంతే కదమ్మా? ఓకే. అలా ఆయన అన్నాక ఎంత కాలానికి పెట్టుకున్నారమ్మా? అలా అన్నాక కూడా 2 years మేము Wait ఇద్దరం చేశారు. దూరంగానే ఉన్నాం మేము. ఆ టైంలోనే ఈయన పరిచయం అయ్యారు. ఏమనుకోకపోతే ఆయన అలా అనడానికి కారణం ఏంటి? మీ మధ్యలో ఏమైనా తెలియదు డిస్టర్బెన్సెస్ మేడం, ఉన్నాయా? పిల్లలు గొడవలు? అలా ఏమీ లేదు. ఆ. మళ్ళీ ఎలాంటి అనుమానాలు ఏం లేదు, కానీ అలా దూరంగానే ఉండాలి అని చెప్పేవాడు అన్నమాట. 3 పిల్లలు చక్కగా కన్నారు, దూరంగా ఉండడానికి అంటే చాలా సార్లు నేను ఏడ్చాను కూడా, ఇలా ఎందుకు చేస్తున్నావు. లేదు, బలమైన కారణం ఏదో ఒకటి ఉంటుందిలే అమ్మా. ఏ కారణం లేదు లేకుండా ఒక సార్. మగాడు వచ్చి నాకు ఇంకా కోరికలే లేవు నీతో నాకు అసలు సంబంధం, నేను అతనికి బయట వేరే కోరికలు కావాలని ఉండాలి, వెళ్ళినా లేదంటే మీ మీద- వచ్చేవాడు కాదు మేడం. ఏంటమ్మా? నేను కావాలని వెళ్ళినా కూడా దగ్గరగా ఆయన దూరంగానే ఉండేవాడు. నాకు అతనికి ఇష్టం వేరే లేదు సంబంధాలు ఏమైనా ఉన్నాయా? అది తెలియదు సార్, కానీ వేరే వేరే వాళ్ళతో 2-3 సార్లు నాకు దొరికారు. లేదు, అప్పుడు 10 ఇంట్లో years లో మెయింటెనెన్స్ అవన్నీ బాగానే చూసుకునే వాళ్ళమ్మా? మెయింటెనెన్స్ అంటే నాకు మా మదర్ కూడా కొంచెం హెల్ప్ చేస్తారు మేడం. ముగ్గురు ఉన్నారు పిల్లలు, కదా నువ్వు, అన్నట్టు. మీ నలుగురిని పోషించడానికి మీ ఆయన లారీ డ్రైవింగ్ చేసేది లారీ సరిపోదా? కార్ కార్ డ్రైవర్. ఆ ఇన్కమ్ సరిపోయేది కదా? సరిపోయా అంటే నాకు మా అమ్మగారు కూడా హెల్ప్ చేసేవారు. మీరు టైలరింగ్ చేస్తున్నాను అన్నారు. ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి అమ్మ నీకు? 2 అబ్బాయిలు 1 అమ్మాయి. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి లాస్ట్. అమ్మాయి లాస్ట్. ఓకే. సో కారణం అయితే మీకు తెలియదు ఎందుకు దూరం పెట్టమన్నారు, ఇప్పటికీ అర్థం కాలేదు పిల్లలు పుట్టినాక ఇంకా దూరమే ఉండాలి అని ఒకటే అనేవాడు అన్నమాట. అని అంటూనే ఇద్దరు వేరే ఆడవాళ్ళతో నేను ఒకసారి 2 సార్లు చూసానని మా మీరు తమ్ముడు అంటున్నారు. అయితే 2 సార్లు స్టేషన్ నుంచి కూడా విడిపించుకొని వచ్చాడు ఇలా లేడీస్ విషయంలోనే. మైనర్ అమ్మాయికి పెళ్లి కాలేదు అని అది అని చెప్పి వేరే అమ్మాయిని కూడా ఇలా చెప్పండి అమ్మా, వివరంగా చెప్పండి. మేడం, పర్లేదు. మీరు దొరికిపోయారు ఫ్రీగా అన్నమాట. మాట్లాడాలి. మేము క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తే మీరు ఆన్సర్ చెప్తున్నట్లుంది. మీ బాధ చెప్తేనే కదా మేము ఏం చేయగలం అనేది Two ఏది years కూడా అలా అమ్మా, చూసాను. ఒకటి- ఫ్రీగా చెప్పండి రమ మీరు గారు, కాసేపు. ఏది నీళ్ళు నవ్వలకండి, అర్థమైందా? ఇప్పుడు మీ భర్త మీద ఏదో ఒక ఆలోచన అనుమానం ఉంది, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాను అన్నారు కదా, అది చెప్పండి విడమర్చి. నాకు అనుమానం కాదు సార్, ఆయన వేరే అమ్మాయితో దొరికారు అనమాట. మీకా? ఎప్పుడు? మాకంటే అవతలి ఎవరినైతే ఏ అమ్మాయిని అయితే చీట్ చేశాడో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట. ఆ అమ్మాయి మైనర్. అమ్మాయి అన్నారు. తనకి మ్యారేజ్ అయిందని తెలిసిన తర్వాత ఆమె వేరే ఆయనతో వెళ్ళిపోయింది. అది ఈయన మీదకి వచ్చింది అనమాట, ఈయనతోనే వెళ్ళిపోయింది. అది పోలీస్ స్టేషన్ లో పంచాయతీ అయింది. అప్పుడు మా బ్రదరే విడిపించుకోవచ్చు, అలా 2 సార్లు అయిందంట. నాకు ఒక్కసారే తెలుసు. ఆ కేసేనా ఇంకో కేసు కూడా? ఇంకోటి కూడా రెండో కేసు. అలా ఇలా చాలా 2 సార్లు మందితో మీరు ఇంకోటి హెల్ప్ చేశారు మీ పెద్ద ఆయనకి. ఆవిడతోనే ఒక ఆమెతో ఉండేవాడు. ఇక చాలా మందితో తిరిగేవాడు, నన్ను పట్టించుకునేవాడు. నువ్వు గట్టిగా అడగలేదా? ఇక్కడ ఇంట్లోనే అడిగాను నన్ను వద్దు, మేడం, బయటికి వెళ్ళి నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు అని చెప్పి. అడిగాను, అడిగితే కూడా ఏం చెప్పేవాడు కాదు. నేను అనుకోకుండా అయిపోయింది అలా ఇలా అని చెప్పేవాడు. కాలు పట్టుకునేవాడు, అలా చేసేవాడు. కానీ పిల్లలు పుట్టిన తర్వాత అయితే పూర్తిగా నన్ను దూరం పెట్టేశాడు. ఇదంతా పిల్లలు ఏమంటే నాకు పుట్టడానికి, ఇంట్రెస్ట్- లాస్ట్ పిల్ల పుట్టడానికి ముందే? ముందు. మరి 3 ముందే పిల్లలు మేడం. ఎందుకమ్మా? ఇందా నుంచి సార్ మేము అడుగుతున్నది ఏంటి, 3వ పిల్ల పుట్టిన తర్వాత ఎందుకు ఆపేశాడమ్మా అంటుంటే చెప్పవే. ఆయనకి ఇవన్నీ అక్రమ జరుగుతున్నాయి, సంబంధాలు కానీ ఉన్నాయి, అప్పటికి నాతో simultaneous గా బాగానే ఉండేవాడు. మైనర్ అమ్మాయిలతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కేసులు ఉన్నాయి, వాళ్ళ కేసులు పెట్టినవి ఉన్నాయి, మీ తమ్ముడో బ్రదర్ ఎవరో వెళ్ళి విడిపించుకొని వస్తున్నవి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆయన క్యారెక్టర్ అక్రమ సంబంధాలు, నాతో 3 పిల్లలు, రెస్పాన్సిబిలిటీస్ తక్కువ. నెక్స్ట్ కదమ్మా, ఇది ఒక నిమిషం రమ్మ గారు. ఇందాక ఒక మాట అన్నారు, ఇంట్లో ఒక మేడం మాట్లాడారు ఏంటి, అంతమందితో తిరిగినా కూడా మీతో బానే ఉండేవాడా? అంటే పిల్లలు పుట్టే వరకు బానే పిల్లలు పుట్టి 3 పిల్లలు నేను ఎందుకు అనుకున్నారో తెలుసుకోవచ్చా? అంటే ఆడపిల్ల పాప కావాలా? అనుకోకుండా అయింది సార్. అంటే బాబు పుట్టిన తర్వాత ఆపరేషన్ చేయించుకోవడానికి అవ్వలేదు. తర్వాత ఇది రెండో బాబు పుట్టిన తర్వాత. సో పాప యాక్సిడెంట్ గా జరిగింది. నేను అప్పటికే మీ ఇద్దరి మధ్య సంబంధాలు అటు ఇటుగా ఉన్నాయి, అతను వేరే సంబంధాలు పెట్టుకున్నాడు. అన్ని సంబంధాలు పెట్టుకున్న భర్తతో మీరు ఉండటానికైతే ఓకేగానే ఉన్నారు, అంతే కదమ్మా? ఉన్నాను పోలీస్ సార్. స్టేషన్ 2 years ఉన్నాను. చాలా సార్లు గొడవ అయింది మా ఇద్దరికి. నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు నువ్వు అని అంటే, నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు కావాలంటే తప్పుగా ఎవరినైనా అనుకోకపోతే చూసుకో. మీ మీద ఏమన్నా ఆయనకి అనుమానం ఉందా అప్పుడేం లేదు, ఆ టైంలో? అప్పుడేం లేదు. అడిగారు కూడా. నాకు బయట చెప్తే, అంటే నాకు చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ అయిపోయింది, 18 years కి. అయితే బయటకు చెప్తే చెప్పకూడదేమో ఎవరికి అని ఇంట్లో కూడా నేను చెప్పేదాన్ని కాదు, దూరంగా ఉంటున్నాడు అని. మీకు పరిచయమైన వ్యక్తి గురించి చెప్పండి అమ్మా. అతనికి 5 ఉంటే నాకు ఒక్కరుంటే తప్ప అని మీరు అనుకున్నారా ఏంటి? అలా అని ఏం అనుకోలేదు సార్. మరి? ఇక అనుకోకుండా అయినా, కానీ ఇతను ఎలా అంటే ఇక ఒక సాడిస్ట్ లాగా నన్ను బయటికి రాకపోతే కొట్టడం. ఇతను కొట్టేవాడు, ఇతని గురించి తెలిసినాక మా ఆయన కొట్టేవాడు. ఇద్దరు ఇతను ఎలా కొట్టేవాడు. పరిచయం మీకు?
ఇతను మా ఆయన వాళ్ళ చెల్లి మా ఇంట్లోనే ఉండేది మేడం. ఆమెకి జాబ్ పెట్టడానికి వెళ్తే అప్పుడు ఈయన పరిచయం అన్నమాట. ఒక 3 days ఏమో చేసింది ఆ అమ్మాయి, జాబ్ మానేసింది. ఆ తర్వాత 3 days లోనే నేను తగులుకున్నాడా? ఆ ప్లేస్ లో నన్ను రమ్మంటే నేను ఎప్పుడు బయట పని వెళ్ళలేదు, నేను రాను అని చెప్పాను మేడం. చెప్తే కూడా అలాగే డైలీ ఫోన్ చేయడం, మాట్లాడేవాడు అలాగా. ఒక 2-3 నెలలు నీకే మాట్లాడి చేసేవాడా మీ ఆడపడుచు కూడా చేసేవాడు? నాకే చేసేవాడు మేడం. నేను మా ఆడపడిచి చెప్పేదాన్ని, ఇలా అతను ఊరికే ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అంటే ఆవిడకి చెప్పారు కూడా మీరు? చెప్పాను. మీ ఆయనకు కూడా చెప్పారా ఇలా? మా ఆయనకు చెప్పలేదు. అప్పుడు దొరకాలిగా ఇంట్లో. అయితే మామూలు జాబ్ కి అయితే రమ్మంటున్నారని మా ఆయనకు చెప్పాను మేడం. లేదు పంపించాను అని చెప్పాడు ఈయన. ఎందుకు వాళ్ళ సిస్టర్ ని పంపించాడు, నిన్ను పంపించడానికి ఏంటి? నన్ను పంపించిన ఇంకోటి అంటే మా అమ్మ వాళ్ళు ఎప్పుడు ఇక్కడ పంపలేదు కదా. మీరు ఎప్పుడు వర్క్ చేయలేదా మేడం? నేను బయట చేయలేదు. ఈ టైలరింగ్ అయినా సరే ఈయన వెళ్ళిపోయినాక నేను సొంతంగా ఒక చిన్న షాప్ పెట్టుకొని చేసుకుంటున్నాను. ఒక బయట వ్యక్తి 3 రోజుల క్రితం పరిచయం అయినటువంటి వ్యక్తి పదే పదే మనకు ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ బ్లాక్ చేయాలి, లేదంటే ఎవడరా నువ్వు అని కాలర్ పట్టుకోవాలి. మీరు ఎందుకు అతను అంత లూజ్ గా వదిలి ఇంకా పెనిట్రేట్ అవడానికి, అదే ఇంకా మీ జీవితంలోకి రావడానికి అవకాశం ఇచ్చారు? అంటే సార్ నాకు అంటే డైలీ ఆయన జాబ్ కోసమే కదా చేస్తున్నాడు అన్నట్టు. రోజు జాబ్ గురించి ఏం మాట్లాడతారమ్మా? జాబ్ కోసం ఎన్ని రోజులు మాట్లాడుకున్నారు? చాలా రోజులు మాట్లాడి మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మాట్లాడానని చెప్పండి. Absolutely. ఎందుకంటే డెఫినెట్ గా కొన్ని ఇంట్రెస్ట్ లేదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మా అమ్మోళ్ళు పంపించలేదు, మా ఆయన పంపించలేదు అంటే మీరు సింపుల్ గా పెట్టేయచ్చు ఫోన్. మీరు కంటిన్యూ చేస్తున్నారంటే మీకు ఏదో ఇష్టంగా ఉంది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు, అంతేగా? మా ఆడపడుచు కూడా ఏమన్నదంటే అంటే తను మా ఇంట్లో ఉండి చూసేది మేడం. మాతో పాటు మా ఆడపడుచుని కూడా పడుకోమనేవాడు మా ఆయన. ఇక చూసి తను అడిగింది అనమాట, ఏమని అడిగిందమ్మా? వదిన అన్నయ్య నీతో ఉండరా అనేసి. ఎవరు అడిగారు? మా ఆయన వాళ్ళ చెల్లి. ఆవిడ ఎంతకాలం ఉంది మీ ఇంట్లో? ఉంది మేడం, బానే ఒక 2-3 years ఉంది తను. ఉండరా అంటే అప్పుడు మీరేం చెప్పారు? అయితే చెప్పాను ఇలాగే చేస్తున్నాడు అది అని అంటే ఇన్ని సరే. పంచాయతీలు అయినా కూడా, ఇంతమంది పెద్ద ఆడవాళ్ళు, మైనర్లు, ఇన్ని కేసులు అయినా కూడా ఈ అమ్మాయికి తెలియదమ్మా, సొంత చెల్లెలకి ఇతని యొక్క వ్యక్తిత్వం మిమ్మల్ని అడిగి తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఆమె 1-2 సార్లు వెళ్ళి నేను వేరే రూమ్ లో పడుకుంటా అన్నా కూడా పడుకొని ఇచ్చేవాడు కాదు మేడం. మళ్ళీ లేపుకొని తీసుకొచ్చి మా మధ్యనే పడుకోమని అంటే ఎవరు? వాళ్ళ కింద. sister నా? అలా చేసేవాడు. ఎంత చెప్పినా ఇంకా అలా చేస్తే అన్నది సరే వదిన అన్నయ్య ఇలా చేస్తున్నాడు కదా, నాకే బాధ అనిపిస్తుంది, ఇలా ఎప్పటి నుంచి ఇలా ఉంటున్నాడు అంటే పాప పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉంటున్నాడు అని చెప్తే సరే అయితే వదిన ఈ అన్న కూడా బాగానే నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కదా మాట్లాడని తనే చెప్పింది మేడం. అప్పుడు నాకు నేను ఎక్కడికి వెళ్ళినా నీకేమన్నా నాకు పెచ్చా? సపోర్ట్ గా మాకేమన్నా ఆమెనే అనుకున్నావా? వచ్చేది. కాదమ్మా, అమ్మాయి వయసు ఎంత, నీ వయసు ఎంత మరమ్మా? ఒక 5 సంవత్సరాలు 5 4 సంవత్సరాలు. సంవత్సరాలు అక్క చిన్నదా పెద్దదా? సొంత వదిన్ని చిన్నది. అన్నయ్య ఇలా చేస్తున్నాడు, ఆ, వేరే ఎందుకంటే- దగ్గరికి వెళ్ళు అని ఎవరో అంటారు అంటే అసలు నమ్మబుద్ధి అవ్వట్లేదు. మీకు అది అది మీరు నిజమే. మీరు అందరూ నమ్ముతారని మీకు అనిపిస్తే మీరు అనుకోండి, కానీ మమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేయాలి. లేదు అమ్మాయి సార్, ఎవరు మీకు నిజం. చెప్పడానికి? అంటే అన్నయ్య భర్త చెల్లెలే కాబట్టి ఆ అమ్మాయి గ్రీన్ మీ ఆయన ఫ్లాగ్ సిగ్నల్ ఇచ్చినట్టు అనుకున్నావా? సరే. ఇంకా ఏంటంటే అప్పటికి ఆడపడుచు 2 years సగం నుంచి కూడా ఈయన కూడా మాట్లాడదు, దూరం ఒప్పుకున్నారు ఉన్నారు ఒకటి కదా. రమ్మ గారు చెప్పు. ఇప్పుడు సింపుల్ లాజిక్, ఆ అమ్మాయి మీద తోయటం, ప్రపంచం మీద తోయటం, భర్తకి 8 మంది ఉన్నారని చెప్పడం కాదు. నాకు ఆ వ్యక్తి మీద ఒక ఇంట్రెస్ట్ ఉంది అని ఒక మాట చెప్పినంత మాత్రాన్ని ఇక్కడ ఏం అవదు. మీకు లేదు interest సార్, కలిగింది. తర్వాత ఇంట్రెస్ట్ ఉద్యోగం లేదా ఉద్యోగం ఆవిడ రాదు. చెప్పినాక ఆయన 2 నెలలు ఫోన్ చేసినాక ఇంట్రెస్ట్ వచ్చిందా మీకు? అమ్మా, ఏదున్నా correct గా చెప్పండి. పిల్లలు ఉన్నారు అసలు మీరు అని. కాసేపు మాట్లాడితే మాకు తెలుస్తుంది. చెప్పండి. 3 పిల్లలు ఉన్నారు అది అని నేను ఆయనకు చెప్తే కూడా నాకు నువ్వంటే బాగా ఇష్టం. ఆయనకి మ్యారేజ్ అయిందా? లేదు కాలేదు. పోలేమ్మా. మొన్న మీకన్నా చేసుకున్నాడు. పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఆయన? నాకంటే పెద్దవాళ్ళు అంటే ఒక 1-2 years పెద్ద ఉంటాడు. ఇప్పుడు మీ వయసు ఎంతో తెలుసుకోవచ్చు మేడం? ఇప్పుడు 40. 40. మీ ఇద్దరు ఆ 12 years ప్రయాణం ఏంటో చెప్పండి. అయితే 12 years నుంచి ఈయన నాతోనే కలిసి ఉన్నాడు. అంటే ఒక రోజు మా హస్బెండ్ కి నేను ఈయన బండి మీద వెళ్తే చూసాడు మేడం. చూసి బాగా ఇద్దరు కొట్టుకున్నారు, కంప్లైంట్ ఇచ్చుకున్నారు మేడం. ఏది మీ శ్రీరామచంద్రుడు ఈయన కొట్టాడా? కొట్టి అంటే కంప్లైంట్ ఇచ్చారు మా స్టేషన్ లో. ఇచ్చిన తర్వాత ఈయనని పోలీసులు అడిగారు. ఎవరిని? ఈయన అంటే అది ఆయనకు ఒక పేరు పెట్టు, బాయ్ ఫ్రెండా ఫ్రెండా ఏదో ఒకటి పెట్టు, మాకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఈయన ఆయన అంటున్నావు. సో వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారు, మీకేం మధ్యలో పడలేదా? అంటే న్యాయం మీ న్యాయానికి మీ మీద అప్పుడు కోపం రాలేదు? అప్పుడు ఏమనలేదు సార్. అప్పుడు డైరెక్ట్ స్టేషన్ కి వెళ్ళిపోయారు ఇద్దరును. వెళ్ళిపోయినాక అక్కడ పోలీసులు అడిగారు, ఏంటయ్యా నువ్వు ఈమెను ఇప్పుడు వీళ్ళ భర్త వదిలేస్తే నువ్వు చేసుకుంటావా అని అంటే చేసుకుంటాను అని అప్పటికి అన్నాడు. ఎన్ని ఇయర్స్ పరిచయం మీ ఇద్దరికి? అప్పటికి 1.5 years. ఓ 11 years బ్యాక్ స్టోరీ.
1 year కి దొరికిపోయావు మీ ఆయనకి. ఓకే. ఏపీఎస్ లో వేశారమ్మా? అక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3. ఓకే. ఏమని చెప్పాడు దానికి మధ్య అయితే చేసుకుంటా అని చెప్పాడు. ఎవరి పిల్లని చేసుకుంటారా అని కొట్టారు మేడం. అతన్ని మరి? కొట్టారు. కొట్టిన తర్వాత ఇతను నేను ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మా హస్బెండ్ ఒక 3 days విజయవాడ వెళ్ళాడు మేడం వాళ్ళ సార్ వాళ్ళతో. వెళ్ళొచ్చిన తర్వాత మీ ఆయన నిన్ను ఏమనలేదా? నాకు అది చెప్పవా? చెప్పట్లేదు. అదే మీ anxiety తర్వాత అప్పుడు ఆయన ఇంకేమనలేదు మాట అనాలి ఇంకా కదా. దొందుతోంది. అప్పటికి ఏం మాట్లాడలేదు మేడం. నిన్ను 3 days ఏమనలేదు, ఆయన మాత్రం చితక బాదాడు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, అక్కడ ఇచ్చుకున్నారు. బాదారు, మళ్ళీ నిన్ను మాత్రం ఏమనలా. నన్ను ఏమనలేదు. వచ్చిన తర్వాత అంటే మనం వెంటనే అతను విజయవాడ ఊరు వెళ్ళాల్సి వెళ్ళిపోయాడు. వచ్చిందా? 3 days తర్వాత వచ్చాడు మేడం. వచ్చిన తర్వాత అతను మొబైల్ ఎప్పుడు నాకు ఇవ్వకపోయేవాడు మేడం. ఆ మొబైల్ పిల్లలకి ఇచ్చాడు రాగానే. అంటే నేను ఎలాగ మాట్లాడలేదు కదా అన్నట్టు. అయితే మొబైల్ ఇస్తే ఆ మొబైల్లోని తనకి కొన్ని మెసేజ్లు ఉన్నాయి మేడం. ఆ పిల్లలు ఆడుకొని తీసుకొచ్చి నాకు ఇచ్చారు అప్పుడు. అయితే మెసేజెస్ చూసాను. చూస్తే అందులో ఏముందంటే ఇంకా కొన్ని రోజులు ఆగు, మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాము అలా అని వేరే ఎవరితోనో చాట్ చేసి ఉన్నాయి మేడం. నీ గుండె పగిలిపోయిందా? ఈ నమ్మక అయితే ద్రోహానికి? ఆ తర్వాత నేను అవి వేరే అమ్మాయికి మా తమ్ముడికి ఫార్వర్డ్ చేయమని చెప్పి పంపించాను. తీసుకొని వెళ్ళాను మేడం. అంటే అక్కడ రిసెప్షన్ ఉంది క్లినిక్, వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు సరే అక్క నేను పంపిస్తానని చూసేలోపు ఈయనకి కాల్ వచ్చింది, లెగిసి వచ్చేసాడు మేడం. వచ్చిన తర్వాత నేను అన్నాను మేమిద్దరం అప్పటికి అంత అంటే మాటల వరకే ఉంది మేడం ఈయనకి నాకు. అయితే నేను మా ఇద్దరి మధ్య ఏమున్నా లేని నువ్వు చూడలేదు, కావాలని నన్ను ఇలా చేసావు, ఇప్పుడు నీదంతా నేను మా తమ్ముడికి పంపించాను అని అన్నాను మేడం. అనగానే నిన్ను వదిలించుకోవడానికే నేను ఇలా చేశాను, నువ్వు తప్పు చేసావో లేదో నేను చూడలేదు, నాకు నిన్ను వదిలించుకోవాలని ఉంది అని చెప్పి అన్నాడు అనమాట. అని కొట్టాడు మేడం. ఆ రోజు కొట్టాడు. అంటే ఆయనది ప్రూఫ్ అంతా నేను చూపిస్తున్నాను అన్నట్టు కొడితే నేను ఆ విషయం మీద కొట్టలేదు కానీ ఈ ప్రూఫ్ దొరికింది అనే విషయం మీద అందరికి పంచి లేదు పెడతామనే సార్ విషయం మీద- అప్పుడు కొట్టలేదు, ఇది నేను చూపించానని నన్ను కొట్టాడు. అదే. కొట్టిన తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను మేడం. ఇంక మళ్ళీ పిల్లల్ని నేను తీసుకున్నా లేదంటే పిల్లల్ని వదిలేసా? పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళాను మేడం. అంటే అక్కడ దగ్గరలోనే ఉంటారు అమ్మాయిలు. వెళ్ళిన తర్వాత ఇంకా ఇతను కూడా నన్ను ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళావు మా అమ్మాళ్ళ ఇంటికి అలిగి గాని కోపంతో గాని? ఆహా, పండక్కి కాదు. అంటే అక్కడ దగ్గరలోనే ఉంటారు, అమ్మ రోజు వచ్చి వెళ్తుంటది అమ్మ. అయితే తమ్ముడు కూడా నన్నే తిట్టాడు అప్పుడు. తర్వాత ఇతనితో నేను దొరికినాక తమ్ముడు ఒక 4 సంవత్సరాలు నాతో మాట్లాడలేదు. అమ్మా పోన్లే, ఒకరన్నా మంచిగా ఉంది, ఒక్కరి గురించి అన్న మంచిగా చెప్పారు. ఎందుకు అక్క ఇలా చేస్తున్నావు ఎప్పటికైనా అంటే నేను అన్న సంటూ తమ్ముడికి చెప్పాను అనమాట, ఇలా ఇన్ని సంవత్సరాలు అవుతుంది నాతో ఉండట్లేదురా అని. అంటే ఉండకపోతే ఏమి నువ్వు ఉండలేవా అని నన్నే కోప్పడ్డాడు మేడం. ఆ రోజు కోప్పడిన తర్వాత ఆయన కూడా ఇతను వదలడం లేదు. నేను స్కూల్ కి పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి స్కూల్ దగ్గరకు వచ్చేసేవాడు. ఎవరు మీ ఫ్రెండ్? స్కూల్ దగ్గరకు వచ్చేయడం, నేను బండి ఎక్కమని వాడు ఎక్కనంటే మీ కొట్టేవాడు. ఇద్దరు ఎక్కడ కలుసుకునే వాళ్ళమ్మా? ఫిజికల్ గా మామూలుగా కలుసుకునేవాళ్ళా? బయట లేదు మేడం. అసలు ఫిజికల్ రిలేషన్ లేదా మీ మధ్య? తర్వాత అయితే ఇక బయట కొట్టడము ఇంకా ఇదే చేసేవాడు మేడం. రాకపోతే ఇతను కొట్టడం కనిపిస్తే మళ్ళీ ఈయన కొట్టడం. లవర్ కూడా కొట్టేవాడా నిన్ను? ఆ, అబ్బా, ఒక- బామ్మ. రాకపోతే ఆయన కొడుతున్నాడంట, కనిపిస్తే ఈయన ఒకవేళ ఒకవేళ కొడుతున్నాడంట. నేను బయటికి రాకుండా ఉన్నానంటే వచ్చి ఇంటి చుట్టూ తిరిగి ఇంటి మీద రాళ్ళు ఇసరడం అలాంటివి ఇది చేసేవాడు. ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా నువ్వు ఈ ట్విస్ట్? మీ ఆయన అలాంటి వాడో నీకు తెలుసు. ఆ మహానుభావుడు పెళ్లి కాకుండా ఇన్ని రోజులు బట్టి ఉన్నాడు, పోలీస్ స్టేషన్ లోనే బహిరంగంగా వేరే ఆవిడని పెళ్లి చేసుకుంటాను, వేరే వ్యక్తి యొక్క పిల్లాన్ని పెళ్లి చేసుకుంటా అన్నాడు. అంటే అతను ఎంత నీచుడు ఎంత కిరాతకుడు అనేది నీకు అప్పుడైనా నీకు అర్థమయ్యి వదిలేసి అరే గుడ్ బై అని చెప్పేసి నీ భర్త దగ్గర ఉండుంటే కనుక సరిపోయి ఉండేది కదా. కానీ ఎందుకలా సార్ ఫుట్బాల్ ఒకటి ఆడించుకున్నావు? మా ఆయన నన్ను వదిలించుకోవాలనే చూస్తున్నాడు మేడం. మరి వదిలేయాల్సింది కాకపోతే కదా. ఇది రెడీగా ఒకటి ఉంటదిలే అనుకున్నావా? అలా అని ఏం అనుకోలేదు మేడం. ఈయన చేసుకుంటానని నేను చేసుకుంటానని ఏ రోజు చెప్పలేదు మేడం. కానీ చేసుకుంటా అన్నాడు. తర్వాత ఏ రోజు అయితే పోలీస్ స్టేషన్ మీద దొరికా అదే రోజు మార్నింగ్ వీళ్ళ డాడీ మా ఫ్రెండ్ అన్నాక వాళ్ళ డాడీ చనిపోయారు. అరెరే. చనిపోతే 3 days అంటే నాకు బండి మీద నుంచి మా ఆయన నన్ను లాగేశాడు. ఆ రోజు నాకు బాగా తలకి దెబ్బ తగిలింది. 3వ రోజున మళ్ళీ నన్ను చూడడానికి వచ్చాడు మేడం. వాళ్ళ ఊరు నుంచి నన్ను చూడడానికి వచ్చి ఏది వాళ్ళ నాన్నకి కార్యక్రమం చేసి 3వ రోజు చూడడానికి చిన్న వచ్చాడు. దినం అవగానే నీ దగ్గరకు వచ్చాడు. అంత లవరు. అయితే వచ్చి చూసి నాకు హాస్పిటల్ తీసుకెళ్ళాడు, మెడిసిన్ తిప్పించేసి వెళ్ళిపోయాడు మేడం. ఆయన తీసుకెళ్ళడం అంటే మరి 3 రోజుల నుంచి నువ్వేం చేస్తున్నావు? ఎక్కడ వెళ్ళలేదు మేడం. నువ్వు హాస్పిటల్కి వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఏంటి సార్ ఈ అమ్మాయి ఎలా చెప్తుంది అన్ని?
తర్వాత ఈ 10 ఏళ్ళది కంప్లీట్ చేయదో రకం. అయితే ఆయన వచ్చి తీసుకొని వెళ్ళాడు. ఆ. తీసుకెళ్ళినాక నాకు నా వల్ల నువ్వు ఇన్ని దెబ్బలు తింటున్నావు అది అనేసి అన్నాడు మేడం. అన్న తర్వాత ఫస్ట్ లో ఏమనేవాడు అంటే నేను చేసుకుంటాను ఆయన వదిలేసి వచ్చేసి అని అనేవాడు. నేను అలా రాను అని చెప్పాను మేడం. మరి ఎలా వెళ్దాం అనుకున్నావు అమ్మా? అంటే నీ ఐడియా ఏంటమ్మా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అతను నువ్వు అతను అక్కడ ఉంటాడో వదిలేసి లేదో వచ్చేసానే కూడా పెళ్లి తెలియదు అమ్మా, కదా మేడం. అవును, అలా మనకి రిజర్వ్ లో పెట్టుకున్న వాళ్ళు ఎవరిని అంటున్నారు. అలా అసలు ఏం కాదు మేడం. నాకు ఎప్పటికైనా ఇక్కడ ఎప్పటికైనా నా భర్త నుండి ఎలాంటి ప్రేమ దొరకపోయే వరకు ఇంకా నేను అది ఓకే, ఏం but ఆలోచించలేదు. కానీ వదిలే అలా ఉండాలి. ఎప్పటికైనా దానికి ఒక పేరు పెట్టాలి కదమ్మా. మీ బంధానికి ఏమని పేరు పెడతాం అనుకున్నావు? నీ ముగ్గురు పిల్లలకి ఆ అంకుల్ ఎవరని చెప్దాం అనుకున్నావు? బాయ్ ఫ్రెండ్ అనా? ఎప్పటికీ అంతేనా? అతను న్యాయంగానే అన్నాడు, నువ్వు అక్కడ విడాకులు తీసుకుని రా, నీ భర్త ఇబ్బందులు ఉంటే నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. నాకు ఆ ఉద్దేశం ఆ లేదని మీరు తర్వాత ఎందుకు వాళ్ళ అన్నారు? నాన్నగారు చనిపోయిన తర్వాత నేను చేసుకోలేను, మా అమ్మ కోసమైనా నేను వేరే మ్యారేజ్ చేసుకోవాలని చెప్పాడు. ఓకే. కానీ వదిలేవాడు కాదనమాట. పెళ్లి చేసుకోడు కానీ నువ్వు ఇంటి చుట్టూ తిరిగేవాడు, నువ్వు ఆయన కలవకపోతే వచ్చి కొట్టేవాడు, నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేదాను కాదు. సూపర్ అమ్మా. అంటే నాకు ఆయన మీద ఇష్టం ఉంది కదా అన్నట్టు ఉన్నాను. ఎప్పుడైతే ఈయన నన్ను కాసేపు ఇష్టం లేదంటావు, కాసేపు ఇష్టం అంటావు. తర్వాత ఏం మేడం చేద్దాం అనుకున్నావు అమ్మా అంటే ఇంత ఏమీ చేయనంటావు. ఇంత దూరం వచ్చావు కదా, ఏదనేది నువ్వు క్లియర్ గా చెప్తేనే కదా నీకు ఏదైనా సమస్య ఉంటే చెప్తారు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం. ఇంకా తర్వాత నేను ఆయన ఓకే, ఇష్టపడ్డాను. commit అయ్యావు. ఇష్టపడిన తర్వాతనే తర్వాత నేను మా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాను కదా మేడం. అప్పటి నుంచి ఇంకా ఈయనతోనే నేను ఉన్నాను. పిల్లలు ఇప్పుడు ఆయన అయితే దగ్గర ఉన్నారు. పిల్లలు లేరు మేడం, ఇప్పుడు నా దగ్గరే ఉన్నారు. ఎంతకాలం పిల్లలు వాళ్ళ నాన్న దగ్గర ఉన్నారు? ఒక 1 year 9 months అలా ఉంటుంది. 1 year 9 months. ఆ 1 year అంటే 9 months లో ఈ- ఈయన పెళ్లి చేసుకున్నావా నువ్వేమన్నా? చేసుకోలేదు మేడం. కానీ ఇద్దరం కలిసి ఒక ఇల్లు తీసుకొని ఉన్నాము. ఉంటున్నారా? ఇప్పటికీ అప్పుడు ఈ పెళ్లి పిల్లల్ని చేస్తారు. తీసుకొని వెళ్ళావా? అప్పుడు వాళ్ళది మా ఆయన దగ్గర ఉన్నా. అంటే ఈయన కూడా ఏంటంటే మేడం ఎలా ఒకలా వదిలించుకోవాలి, అందరు నన్ను చూసారు. అయితే అమ్మ వాళ్ళు ఏం చేశారంటే ఎవరు కూడా మా హస్బెండ్ ఉమ్. ఎలా పిల్లల్ని కూడా మీ వదిలించి అయితే husband ఒకసారి తో- మీ తీసుకొచ్చి husband తో వదిలిపెట్టారు. మీకు విడాకులు అవ్వాల, అవునా? అవ్వకుండా మీరు ఆ లవర్ తో వెళ్ళి వేరే సహజీవనం ఇల్లు తీసుకొని ఉంటున్నారు. పిల్లల్ని మీ హస్బెండ్ దగ్గరే ఉంచారు. మీ ఆయన వదిలేసుకోవాలనుకుంటున్నాడు అనేది మీకు చాలా కష్టంగా ఉంది అప్పుడు కూడా వినటం. అంటే మళ్ళీ తీసుకొచ్చి వదిలేసాడు మేడం పిల్లల్ని. అయితే year మా అమ్మ తర్వాత. వాళ్ళు ఏంటంటే ఇతను ఏదో ఒక విధంగా వదిలించుకోవాలని చూస్తున్నాడు, పిల్లలు నువ్వు ఆయన అప్పటికే దగ్గర ఉంచుతాను. వదిలేసావు కదా. నేను వదిలేసానంటే మేము ఇలా అది కొట్టి- కాదు, ఒక వ్యక్తితో సహజీవనం చేయడానికి ఒక ఇల్లు తీసుకొని ఉన్నదానివి భర్తను వదిలేసినట్టే కదా నాన్న. భర్త అనే క్యారెక్టర్ ఎక్కడున్నాడు ఇక్కడ? ఆయన అప్పటికి- వదిలేస్తాడేమో అని టెన్షన్ పడితే ఇంత పడుకుంటున్నావు ఏంటి ఇది? కానీ అప్పటికి సహజంగా మా మొదలైందా హస్బెండ్ కి మొదలైందా? తెలియదు అనమాట. అంటే నేను వేరే అమ్మా ఊర్లో తెలియకుండా ఉన్నాను. ఎందుకు ఉంటదమ్మా? నీకు తెలుసుగా, ఆయన తెలియకపోతే తెలిపాయి, నీకైతే తెలుసుగా నువ్వేం చేస్తున్నావు ఏంటి అనేది. మీరు ఏమనుకోకపోతే మీరు ఏం చేస్తున్నారు తెలుసా, నేను మంచిదాన్ని, మా ఆయనే చెడ్డోడు, మా ఆయన ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇంకోటితో వెళ్ళానని ఎంతసేపు మీకు మీరు మంచి అని ప్రూవ్ చేసుకుంటున్నారు ఇక్కడ. ఇక్కడ మేము కూర్చున్నాడు మాకు అర్థం కదా ఏంటి? చెవులు ఏమైనా పువ్వులు పెట్టుకున్నావా? క్లియర్ గా చెప్పమ్మా, ఇంత దూరం వచ్చావు కదా, ఈ వేదిక వరకు వచ్చావు కదా, అదే అలా చెప్పొద్దు. పిల్లల్ని వదిలేసి ముగ్గురు పిల్లల్ని వదిలేసి నువ్వు వెళ్ళిపోయి వేరే అతనితో ఉంటున్నాను అంటున్నావు. సంవత్సరం పాటు మీ ఆయన పిల్లల్ని చూసుకున్నాడు, సంవత్సరం తర్వాత తెచ్చి నీ దగ్గర వదిలేడు. ఏంటి ఇంకేం చెప్దాం అనుకుంటున్నారు? సరే మీరు మంచోళ్లే, మీ ఆయనే చెడ్డోడు, చెప్పండి ఫాస్ట్ చెప్పండి ఏంటో. అరే వింటున్నాం కదా, చెప్తానే ఉన్నారు. మా అమ్మ వాళ్ళు తిరిగి మళ్ళీ ఆయన దగ్గరే వదిలిపెట్టారు మేడం. వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ నేను అంటే దుబాయ్ వెళ్తా అన్నారు, సరే వెళ్తా అన్నాడు కదా అని చెప్పేసి పిల్లల్ని అంటే నేను వెళ్ళిపోవడం అంటే కంప్లీట్ గా వెళ్ళిపోలేదు మేడం. అంటే ఇంట్లో రూమ్ తీసుకొని ఏమీ లేను, అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. కానీ అమ్మ మా తమ్ముడు వాళ్ళు వెళ్ళి పిల్లల్ని చూడడానికి అక్కడికి వెళ్ళి మా ఇంట్లో ఉన్నారనమాట, మా మరదలు తమ్ముడు. ఆయన అతను ఇక్కడికి వచ్చేవాడా ఇంటికి? అంటే సపరేట్ ఇల్లు తీసుకొని ఏమీ లేదు. పోన్లేమ్మా, దీన్ని సపరేట్ ఇల్లు తీసుకోవడం అనరు, ఈ ఇంట్లోకి వచ్చి దుకాణం పెట్టడం అంటారు. ఇందాకే అన్నారు సపరేట్ గా ఉన్నాం మేము తీసుకోనని. అంటే సపరేట్ గా అంటే అది సపరేటే. ఆవిడ మళ్ళీ ఇప్పుడు మనం ఆ కోసం సీరియస్ అయ్యామని మారుతుంది. మీతో పాటు ఎవరెవరు ఉండేవారమ్మా? ఎవరు ఉండేవాళ్ళు కాదు, మీరు, మీ బాయ్ బాయ్ ఫ్రెండ్, ఫ్రెండ్. పిల్లలు? పిల్లలు అక్కడ మా ఆయన దగ్గర ఉండేవాళ్ళు. పిల్లలు వాళ్ళ ఆయన దగ్గర ఉండేవాళ్ళు, వాళ్ళని చూడడానికి వీళ్ళ అమ్మ బ్రదర్ అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఇంట్లో వీళ్ళిద్దరే ఉండేవాళ్ళు. ఆ తర్వాత 9 months 1 year. అలా 1 year లో తర్వాత? తర్వాత ఈయన దుబాయ్కి వెళ్తానని చెప్తే సరే అని పిల్లల్ని ఈయన ఎవరు? అది మా హస్బెండ్. కొంచెం క్లారిటీ ఇవ్వు నాన్న. అట్లీస్ట్ మొగోడు నమ్మకూడదు అని చెప్పమ్మా. అయితే దుబాయ్కి వెళ్తానని అమ్మా, చెప్తే మీరిద్దరు వెళ్ళి ప్రైవేట్ గా ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు మీ హస్బెండ్ బైక్ మీద ఎక్కి తిరుగుతున్నప్పుడే కొట్టాడు కదా, అలాంటి వ్యక్తి మీ ఇద్దరు వేరే ఇంట్లో ఉంటున్నప్పుడు ఎప్పుడు ఇంటికి వచ్చి తలుపు తట్టి కొట్టలేదా? లేదు. అంటే నేను ఇక్కడ లేను అనుకున్నాడు అనమాట. అంటే మా అమ్మ వాళ్ళు మీ ఇక్కడ అమ్మ వాళ్ళ లేరు. ఇంట్లో లేను అనుకున్నారు, వేరే కాపురం పెట్టావా అంటే అది ఆయనకి తెలియదు. ఆహా, మా మీ హస్బెండ్ కి అమ్మ నేను మీ వేరే తమ్ముడు మాత్రం అంటే మీ ఆయన దగ్గరికి వెళ్ళారు. మా అమ్మ వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ లేదు ఆమె వైజాగ్ వెళ్ళిపోయింది, అలా ఓకే. వేరే ఏదో ఊరికి ఒకటి, ఏం వెళ్ళిపోయింది అని చెప్పారు చెప్పాలనుకున్నావు అనమాట. చెప్పు. చెప్తే ఆయన అలాగే అనేసి ఉన్నాడు మేడం. తర్వాత వెళ్లే ముందు మళ్ళీ
వచ్చాడు. మీరు దుబాయ్ వెళ్ళే ముందు వెళ్ళే ముందు వచ్చాడు సార్. ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ నేనున్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాడు. వచ్చి పిల్లల్ని అప్పుడు చెప్పేసి నేను దుబాయ్ వెళ్తున్నాను నువ్వు జాగ్రత్త అని చెప్పాడా? అలా ఏం చెప్పలేదు, దుబాయ్ వెళ్తున్నాను అని చెప్పాడు. సరే అని చెప్పి ఇంకా అప్పుడు పిల్లలు నేనే చూసుకున్నాను. అవి వెళ్ళినాక మళ్ళీ ఒక సంవత్సరానికి అంటే తర్వాత మాట్లాడాడు అనమాట. దుబాయ్ వెళ్ళినాక నేను వచ్చేస్తాను, ఇక్కడే ఏదైనా ఒక క్యాబ్ ఏమైనా తీసుకొని నడిపించుకుంటాను అంటే, నాకు ఇతను కూడా చెప్పేశాడు కదా ఇంకా వేరే పెళ్లి చేసుకుంటాను, ఎందుకు అన్న హస్బెండ్ తోనే ఉందాం అని చెప్పేసి నేను కూడా సరే అని. అప్పటికి మీ ఆయనకి మీరు ఇద్దరు ఉన్నారనేది తెలియదు అంటున్నావు నువ్వు. అదే నమ్ముదాం. ఓకే. అయితే తర్వాత ఈయన ఒక సంవత్సరం తర్వాత క్యాన్సిల్ చేసుకొని వచ్చేసాడు. వచ్చిన తర్వాత నా దగ్గర కొంచెం గోల్డ్ ఉంటుంది పెట్టేసి కార్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత నేను అన్నాను, నేను ఇక్కడ ఉండొద్దు, వేరే దగ్గరికి వెళ్ళిపోదాం, మా అక్క వాళ్ళ ఇంటికి దగ్గరలో మేము వెళ్ళిపోయాం. మనం వెళ్ళిపోయిన ఇతనికి చెప్పేసాను, పంపించేసాను, నాకు వద్దు, నేను మా హస్బెండ్ తోనే వెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నాను. అంటే ఊరుకున్నాడు మేడం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మా హస్బెండ్ ఏంటంటే మళ్ళీ ఇంకా అదే మళ్ళీ వేరే వాళ్ళతో తిరగడము ఇదే ఉంది మేడం. అతను అందుకే వచ్చాడేమో దుబాయ్ నుంచి ఇక్కడికి, అక్కడ తిరగటానికి అవ్వలేదు, ఇక్కడ తిరగటం. అయితే ఇక తిరిగి లాస్ట్ ఇంకా నేను మళ్ళీ కార్ కొన్నా కానీ నాకు ఇక్కడ బుకింగ్లు రావట్లేదు అని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్కి వచ్చి ఇక్కడే చేసేవాడు మేడం. నేను ఇక్కడ నుంచి ఖాళీ చేసినా కానీ ఇటే వచ్చేవాడు. అలా ఒక సంవత్సరం వరకు అయింది మేడం. తర్వాత ఏం చేశాడంటే ఈయన ఇంకా ఎవరినో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పి మా ఇంట్లో చెప్పాడంట. కొంచెం డ్రింక్ చేసి మా తమ్ముడికి చెప్తే మా తమ్ముడు అమ్మ వీళ్ళు గట్టిగా అడిగే వరకు తమ్ముడు ఈయన ఇద్దరు కొట్టుకున్నారంట. తమ్ముడు కొంచెం గట్టిగానే కొట్టి, నువ్వు ఇలా అయితే ఎలాగా, నువ్వు ఇప్పటికీ మారిపోతే ఎలా బాగా అది అని మా తమ్ముడు గట్టిగా అడిగాడు. మేము అడిగి సరే అని లేదు నేను నాకు ఆమెనే కావాలి, ఆమెకి ఇద్దరు పిల్లలు అంటాం, మా ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ. అప్పటికి మీ ఎవరికి మ్యారేజ్ అయ్యిందా? కాలేదు. కాలేదు. అయితే ఇక చేసుకుంటా అది అని చెప్పాడు మేడం. చెప్పిన తర్వాత ఈయనేమో ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఇది? ఒక 8 years అవుతుంది. అమ్మో నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు తల్లి, కొంచెం ఇప్పుడు ఇక్కడ దేనికి వచ్చారో చెప్పరా? ప్రెసెంట్ సిచువేషన్ ఏంటో చెప్పరా? ఈయన మళ్ళీ దుబాయ్ కానీ వెళ్ళిపోయాడు. అది ఎందుకంటే గొడవ పడ్డారు ఏదో ఇంట్లో వాళ్ళు అందరు కలిసి గొడవ పడి నా మీద అలిగి వెళ్ళిపోయాడు మా ఆయన. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను మాట్లాడలేదు. నేను మళ్ళీ నేను అన్ని మంచి ఇది ఉన్నా కూడా నాతో ఇలాగే చేస్తున్నాడు అని చెప్పేసి నేను మాట్లాడలేదు మేడం. అంటే తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గొడవపడి అటు నుంచి అటే వెళ్ళిపోయారు. అయితే మేము కార్ అది మేము తీసుకున్నాం కదా అన్నట్టు అమ్మ వాళ్ళు కార్ కీస్ అయితే తీసేసుకున్నారు. అయితే మిడ్ నైట్ లో వచ్చి కార్ అది డ్యామేజ్ చేసి వెళ్ళిపోయాడు ఈయన. ఎవరు? మా హస్బెండ్ వెళ్ళిపోయాడు. దుబాయ్ వెళ్ళక ముందు వెళ్ళి వచ్చేసిన తర్వాత కార్ ఇప్పించాం కదా, మళ్ళీ దుబాయ్ వెళ్ళాడు అన్నాగా. మళ్ళీ వెళ్ళాడు. అది ఎప్పుడంటే అప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు వెళ్ళలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు మాట్లాడి ఇంకా అలా వెళ్ళాడు. మీరేం కంప్లైంట్ ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఈ మధ్యలో అంతా కూడా ఈ క్యారెక్టర్ డిసపియర్ అయిపోయాడు ఏంటమ్మా, ఆడెక్కడున్నాడు? తర్వాత ఎప్పుడైతే ఈయన వెళ్ళిపోయాడు మళ్ళీ ఇంకా వదిలేసి వెళ్ళిపోయాడు, అప్పటి నుంచి ఇంకా ఈయన మేము ఇప్పుడు ఒక 6 సంవత్సరాల నుంచి కలిసే ఉన్నాం మేడం. వచ్చాడు కానీ సార్ ఆయన ఏంటి దుబాయ్ కని వెళ్ళి మళ్ళీ అటే ఇంకొక మ్యారేజ్ చేసుకున్నాడు. అయిపోయింది కదా, ఆయన అక్కడ పెళ్లి చేసుకున్నాడు, ఇక్కడ మీరు ఇంత ఉన్నారు, ఇంకేంటి? అయితే ఈయన కూడా మొన్న మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయన ఎలాగో ఫస్ట్ నుండే చేసుకొని అంటున్నాడుగా. ఇప్పుడు మీ హస్బెండ్ వేరే పెళ్లి 10 years నుంచి అంటనే ఉన్నాడు కానీ మేడం నన్ను వదిలి వెళ్ళలేదు. ఇతనితో ఉన్నావు కదా, ఈయన పెళ్లి చేసుకోలేదా నువ్వు? చేసుకోలేదు. అంటే ఇలాగే ఉండిపోతామేమో అని అనుకున్నాను. ఒక 50% ఓటర్లు అందరూ మీ దగ్గరే ఉన్నారు. ఏంటి అతనికి ఎంతమంది పెళ్లిళ్ళు, ఈ దుబాయ్ వెళ్ళటాలు ఏంటి, మళ్ళీ వెనక్కి రావటాలు ఏంటి? నువ్వు నిజాలే చెప్తున్నావు ఇవన్నీ. పెళ్ళైనటువంటి ఆడపిల్లలు, మైనర్లు, ఎల్డర్లు అందరూ, లేదంటే నీ యొక్క గురించి అతని క్యారెక్టర్ బ్యాడ్ మీద బ్యాడ్ చేస్తావు. ఇప్పుడు నువ్వు మీ ఆయన కోసం వచ్చావా లవర్ కోసం వచ్చావా? ఇప్పుడు ఆయన అంటే ఎలాగో చేసేసుకున్నాడు మేడం. మరి ఇన్ని సంవత్సరాలు నేను ఉన్నా మొత్తం 2012 నుంచి పరిచయం. ఇతను వల్లే మా ఆయన నన్ను వదిలేస్తాను. నేను అన్నాను కూడా, ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నాడు, నా పరిస్థితి ఏంటి అనుకోని నేను అడిగితే నాకు తెలియదు, నీ ఇష్టం, నువ్వేమన్నా యాక్షన్ తీసుకో అని చెప్పాడు. కానీ మరి నువ్వేమంటావు అంటే నేనైతే అలానే చేసుకుంటాను అనేవాడు కాదు మేడం. వేరే పెళ్లి కూడా చేసుకుంటాను అనేవాడు కాదు. ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం చెప్పాడు. అయితే నేను చేసుకోపోయినా కానీ నేను ఎప్పుడు నీతోనే ఉంటాను అలా అతను క్లారిటీ ఇచ్చాడు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మ కోసం నేను ఇంకొక పెళ్లి చేసుకుంటానని అప్పుడే అన్నాడు. దానికి కూడా నువ్వు ఒప్పుకున్నావు. ఒప్పుకొని ఇష్టంగానే మీరు కలిసి ఉన్నారు కదా.
మరి ఇంకెవరినో ఇంకేంటి? చేసుకుని అన్నాడట, అందుకని నమ్మి అలా ఉందంట. ఏమనలేదు, చేసుకుంటానని ఆ, చెప్పాడు అతను లేదు, ముందే. అప్పుడు 10 సంవత్సరాల క్రితం చెప్పాడు అంతే మేడం. చాలు, మరి ఇంకేంటి? చెప్పాడు కానీ చేసుకుంటా అని అన్నాడు కానీ చేసుకున్నాడు చేసుకోలేదు. చేసుకున్నాడా ఇప్పుడు మొన్న సంబంధం కుదిరింది, చేసుకున్నాడు. చేసుకున్నాడు. 2 నెలలు అవుతుంది. ఇప్పుడు 2 ఎంత months మాత్రం back. వయసు? నీకు తెలియదా ఆ. మ్యారేజ్ అవుతుంది అని? చెప్పలేదు మేడం. అమ్మా? నువ్వు కనిపెట్టలే. అమ్మా, అతని వయసు ఎంత? ఇప్పుడు 42 42 పెళ్లి చేసుకున్నాడా? ఇన్ని రోజులు బట్టి నువ్వు బ్రేక్ లేసేవమ్మా, అందుకే చేసుకోలేదు, లేదంటే ఎప్పుడో చేసుకుని ఉండేవాడు. అయితే ఒక 3 నెలలు అంటే పెళ్లి ఇంకా 2 నెలల ముందు నా దగ్గర అలిగి వెళ్ళిపోయాడు మేడం. అంటే అప్పటికే నువ్వు ఈ 6 ఏళ్లలో ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా? వెళ్ళలేదు. మీ అత్తగారి ఇంటికి ఎతకడం గానీ, ఆహా, అలిగి వెళ్ళిపోయినప్పుడు కనుక్కోవడం గానీ, నువ్వు ఒక దాని ఉన్నావని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదా? తెలుసా లేదా నాకు తెలియదు మేడం. కానీ ఈయన ఎప్పుడు ఊరు వెళ్ళినా ఊరు నుంచి అన్ని అంటే ఇక్కడ ఉప్పు కారాలు అన్ని తీసుకొని వాళ్ళు పంపించేవారు. నువ్వు ఇతను 3 పిల్లలు ఉన్నారు ఇంతకాలం. ఉన్నాం. పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ ఎవరు కట్టారు? అన్ని నేనే చూస్తా. అతను అవేం పట్టించుకునేవాడు కాదు మేడం. నేమంటే నేను ఎంజాయ్మెంట్ ఒక బొమ్మ ఉన్నాడు అంతకాలం. అతను పట్టించుకునేవాడు కాదు, మీ ఆయన కూడా ఏమి పిల్లల కాంట్రిబ్యూషన్ కానీ ఆయన ఫీజులు కానీ మా ఆయనకైతే పెళ్లి చేసుకోక ముందు వరకు చూసాడు మేడం. ఏది పెళ్లి చేసుకోకుండా ఇప్పుడు ఎక్కడున్నాడు మీ ఆయన? ఆవిడ పెళ్లి చేసి ఎంతకాలం అయింది మీ వారు పెళ్లి చేసుకుని ఆమెని? 6-7 years ఇద్దరు పిల్లలు చెప్తుంది. తల్లి? కరోనా ముందు. అమ్మా? కరోనా ముందు 5 సంవత్సరాలు అయింది. ఎక్కడున్నాడో తెలీదా? ఆ ఊర్లోనే ఉన్నాడు మేడం. నువ్వు వెళ్ళి అడగలేదా? అడిగాను, village లో. కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పటికి సార్. బయటికి వెళ్ళడం అలవాట్లేదు కదండి, కాబట్టి కంప్లైంట్ ఏదైనా ఆవిడ ఇంట్లో ఇస్తే కూర్చొని చేస్తారు. నేనైతే నీతో ఉండను అన్నాడు. ఇంకా ఇవన్నీ తెలియని కూడా తెలియదు సార్. అంటే ఈయనతో నేను ఉంటున్నానన్న విషయం కూడా ఆయనకు తెలియదు. అయినా కూడా నాకు అసలు ఈవిడికేం తెలియదు. ఫస్ట్ నుంచి వాళ్ళ ఆయనకి ఇవిడ చేసే క్యారెక్టర్ ఏంటో తెలియదు. అంటే ఈయనతో దొరకడం అదైతే ఆయన ఏమో చూసాడు మరి. మేడం. మరి చిన్నపిల్లలు కాకపోతే చేయకమ్మా, ఏమ్మా కళ్ళకు గంతలు కట్టుకుని తిరుగుతున్నాడు కానీ నేను ఆయనతో ఉంటున్నానన్న నాన్న విషయం పిల్లల ఆయనకు వయసు ఎంతో తెలియదు. చెప్పు తల్లి. నీ చేతిలో పెరుగుతున్న పిల్లల వయసు 21 20 20, 20, 18, 16. చదువుతున్నారా? 20 18 16 డిగ్రీ. వాళ్ళు ఈ పిల్లలు పిలుస్తారు పెద్దగా వీళ్ళ అయిపోయారు. అంకుల్ అని పిలుస్తాను. అంకుల్ ఇంట్లో ఉంటే ఏజ్ కు వచ్చిన పిల్లలు ఏం మాట్లాడలేదు ఇప్పటిదాకా. నిన్న అంటే 4 వీళ్ళు చిన్నప్పటి పేకలేదా? నుండి చూస్తున్నారు కాబట్టి ఇంకేం అనలేదు. ఇంకేం ఏ, మాట్లాడతారు మామూలుగా తల్లి ఎందుకు అలా వస్తాడమ్మా? ఉంటే. బట్టలు ఉతకడానికి వస్తున్నాడు ఇంటికి? గతి లేదు పిల్లలకి. తెలీదమ్మా అంత పిల్లలకి, ఆ వయసు పిల్లలకి. ఇక్కడ ఎవరు వచ్చి కూర్చోవాలో తెలుసా? నీ 3 పిల్లలు వచ్చి కూర్చోవాలి. ఆహా, ఇప్పుడు కూడా నువ్వు ఆయన కోసం వచ్చావా ఇక్కడికి? లవర్ కోసం పిల్లలు వచ్చాను. పెద్దగా అయిపోయా, చదివించుకుంటూ వాళ్ళ ఫ్యూచర్ ఏంటో నేను చూడకుండా నువ్వు ఇప్పుడు ఆయన కోసం వచ్చావా ఇక్కడికి? నేను ఇప్పుడు ఆయన వల్ల నాకు లైఫ్ లేకుండా ఏం లైఫ్ లేకుండా పోయింది? 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి లైఫ్ ఇవ్వు ఫస్ట్. వాళ్ళని నేనే చూసుకుంటున్నాను మేడం. కాకపోతే ఇప్పుడు నేను ఏమన్నానమ్మా నిన్ను? అమ్మా అమ్మా బురదగుంటలో ఒక బురదగుంట తవ్వుకుని అందులో ఇద్దరు భలే స్నానం మనిషి చేశారు, మీరు వచ్చింది. ఇద్దరుని. ఇప్పుడు అదంతా మేము కడిగి అతను నీకు మళ్ళీ అప్పచెప్పాలా? ఎంత బురదగుంటలో దిగారో నాకు తెలుసా ఎప్పుడు మీరు? ఏం చెప్పేవాడు పోయాడు, అంటే దరిద్రం నేను పోయిందని చెప్పి వెళ్ళిపోయి- పిల్లల్ని చూసుకుంటూ వెళ్ళే ఉండక? లోపు నీకు నేను ఎంత అంటే ఎట్లా సెటిల్మెంట్ చేసి వెళ్తాను అని చెప్పాడు మేడం. ఎప్పుడు ఓ, చేసుకున్నా ఆ. ఏం పని చేస్తాడు అతను? అతను అది కూడా తెలీదు. సెక్యూరిటీ ఏజెన్సీకి మేనేజర్ గా చేస్తాను. మేనేజర్ కింద చేస్తాం. ఎంత వస్తుందమ్మా శాలరీ అతనికి? నాకు తెలియదు 40-50 వస్తుందేమో అనుకుంటున్నాను. 40? నీకు నీతో కలిసి ఉన్నప్పుడు ఏమీ ఒక సిల్లి ఏమీ ఇవ్వలేదు చె- కదా. మరి ఇప్పుడు ఏదో ఇస్తాడని ఎందుకు అనుకుంటున్నావు? అయితే ఇప్పుడు నేను ఎటు లేకుండా అయిపోయాను. అప్పుడు కావాల్సిన సుఖం ఇచ్చాడు, ఇప్పుడు అది కూడా లేదు కదా. వైఫ్ ఎవరో కనుక్కొని ఆ ఇంటికి వెళ్ళిపోయావు, ఎక్కడికి ఎందుకు వచ్చావు? అయితే కంప్లైంట్ ఇచ్చాను మేడం. ఇక్కడ కూడా నాకు పెళ్లి అని తెలిసిన తర్వాత కంప్లైంట్ ఇచ్చాను పోలీస్ స్టేషన్ లో. ఇస్తే వాళ్ళు పోలీసులు మొత్తం గవర్నమెంట్ అంతా కదిలిపోయిందా? వచ్చి మాట్లాడారు మేడం. మరి నీతో 12 సంవత్సరాలు ఉంది కదా, నీ వల్లనే పిలిపించారా? కదా. నిజంగా మాకు ఏమనిపించిందో తెలుసారమ్మా, ఇక్కడికి వచ్చేటప్పటికి అట్లీస్ట్ ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చింది, నీ పిల్లల్ని చూసి నీ కడుపు అతని తరుక్కుపోతుంది, దగ్గరికి భవిష్యత్తు రాకుండా గురించి భయం ప్రొటెక్షన్ వేసింది. ఇవ్వండి అని అడగడం నాకు బుద్ధి వచ్చింది కాబట్టి నా భర్తను వెళ్ళి వేడుకుంటానండి, అతని కాళ్ళమే పడి నా భర్త యొక్క బంధాన్ని పగలగొట్టి నేను భర్తను వెనక్కి తీసుకొస్తానని అడుగుతున్నాం అనుకున్నాం. ఇంకా సార్ ఆయన రాడు సార్. నేను అడిగాను మేడం. ఆ, మా హస్బెండ్ నేను అన్నాను. నీకు ఇలాంటి క్యారెక్టర్ నుంచి ప్రొటెక్షన్ కావాలని అడగాలి. ఇప్పుడు 7 ఏళ్ల తర్వాత మీ ఆయన తీసుకొచ్చి నీకు ఇవ్వంగానే ఓ, వాడు రాకపోతే వీడు కూడా వద్దండి అని అనాలి. చాలా అసభ్యకరంగా అసహ్యంగా ఉంది. 3 పిల్లలు తల్లి నాకు అనిపించలేదు. ఇవేంటి పోలీస్ స్టేషన్ లో ఏమన్నారు మిమ్మల్ని? అయితే మాట్లాడారు. మరి 12 ఏళ్ళ నీ వల్లే ఆమె లైఫ్ ఇలా అయిపోయింది కదా, మనం ఆమెకి ఏదో సెటిల్ చేయాలి కదా అని అంటే చేస్తాడు వాడు. సరే చేస్తానని చెప్పి ఒప్పుకున్నాడు మేడం. ఎంతకాలం అయింది కంప్లైంట్ ఇచ్చి? వాళ్ళు పిలిపించి ఎంత అయింది? అంటే వాళ్ళ ఆయన పెళ్లి ఇంకొక 4-5 రోజులు ఉందనగా మరి ఏమైనా సెటిల్ చేశాడా? చేశాడు మేడం. అంటే పోలీసులు ఒక 10 lakhs అయినా ఇవ్వు అని చెప్పి ఆ. ఒప్పుకుంటే సరే ఒప్పుకున్నాడు మేడం. ఒక 3 lakhs ముందు ఇస్తాను, అయితే ముందు అంత ఇవ్వలేను నేను అని అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ పోలీసులు మాట్లాడితే సరే ఒక 3 lakhs ముందు ఇచ్చేసి 6 lakhs ఒక 6 months లో ఇవ్వు అని చెప్పారు. రాయించారా అట్లా? రాయించు. ఏమైనా తెచ్చావా పేపర్? తీసుకొచ్చాను. అయితే రాపిస్తే సరే అయితే అన్నాడు మేడం. నాకు పెళ్లికి ముందే ఇమ్మన్నాం కదా, అది ఇస్తానని చెప్పి ఇవ్వలేదు మేడం. అయితే 3 వాళ్ళ lakhs ఫ్రెండ్ ఇవ్వలే. షూరిటీగా ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ షూరిటీగా ఉన్నాడు సార్ ఇప్పించడానికి.
ఆ తర్వాత ఆయనేమో ఒక 1 lakh ఇచ్చి ఎవరు వీడియో లేదు, ఫ్రెండ్ ఇచ్చాడు. ఫ్రెండ్ ఇచ్చాడు. అక్క నేను ఇస్తాను, ఇలాంటి వాటికి ఈయన security తర్వాత నీకు మిగతా పంపిస్తా అన్నాడు, ఇప్పుడు నా వరకు ఉన్నది అంటే అప్పటికప్పుడు నాకు డబ్బులు లేవు అది ఇది అని చెప్పాడు మేడం. సరే 1 lakh ఇచ్చాడు. నేను ఈలోపు ఊరు వెళ్ళాల్సి వచ్చింది. పోలీసులు ఏమన్నారంటే నీకు 3 లక్షలు ఇవ్వలేదంటే డైరెక్ట్ ఊరికి వెళ్ళు, అక్కడ నువ్వు ఇన్ని సంవత్సరాలు ఉన్నదానివి, నువ్వు మ్యారేజ్ అయినా చేసుకోవాలి కదా, నువ్వు ఎలా ఊరుకున్నావు మరి అని నన్ను అన్నారు మేడం. అన్న తర్వాత ఈయన నేను ఊరికి వెళ్ళాను, సరే వేసేస్తాను అన్నాడు కదా అని చెప్పి ఊరు వెళ్ళాను మేడం. వేయలేదు మేడం, వేయలేదు, నన్ను బ్లాక్ చేసేసాడు నంబర్. ఈలోపు నేను ఊరు వెళ్ళి వచ్చేలోపు ఇంకా అంతా అయిపోయింది. తర్వాత అడిగాను అయితే ఇంకోటి మొన్న నేను జనవరిలో నా దగ్గర నా పేరు మీద బండి తీసుకున్నాడు మేడం, 2-wheeler. ఇక వేరే ఒకటి ఈఎంఐ, 2 EMIలు ఉన్నాయి. అది కూడా ఇప్పుడు 2 months నుంచి నాకు కట్టట్లేడు మేడం. సో అక్కడ నీకు మొత్తం మీద 9 లక్షల ప్రామిస్ లో వచ్చింది 1 లక్ష. 1 లక్ష అది కూడా షూరిటీ పెట్టిన వ్యక్తి ఇచ్చాడు. ఉం. ఇతనైతే మాత్రం గింబర్లు అన్ని బ్లాక్ చేసి తప్పించుకుని మళ్ళీ తిరుగుతున్నాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళకపోయావా? వెళ్ళలేదు మేడం. ఎందుకని? పోలీసులు నీకు అంత హెల్ప్ చేశారు కదా. అంటే వాళ్ళు చెప్పారు నీకు డబ్బులు ఇవ్వలేదు అంటే నువ్వు డైరెక్ట్ వాళ్ళ ఊరికి వెళ్ళమన్నారు మేడం. నేను వెళ్ళలేదు. మళ్ళీ ఎందుకు వెళ్ళాలి? వెళ్ళాలా? వెళ్ళలేదు. ఇంకా అప్పటికి పెళ్ళేది అంతా అయిపోయింది కదా. నేను కూడా ఇక్కడ లేను, నేను పెళ్లికి అని చెప్పి ఊరికి వెళ్ళిపోయాను. అబ్బా, నువ్వు ఫంక్షన్ కి వెళ్ళావు, ఉం. వచ్చినాక ఎలా పోయావా? ఇది నీ సమస్య, ఊళ్ళో వాళ్ళ సమస్య, మాకు అర్థం కావట్లా. నీ సమస్య కదా, నీ సమస్య కోసం నువ్వు పోరాడాలిగమ్మా. ఇక్కడ ఈ పెళ్లి జరుగుతుంటే పోలీస్ ఇంకో పెళ్లి స్టేషన్కి వెళ్ళొచ్చు, లేదా పోలీసులు చెప్పినట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎత్తుక్కొని అక్కడికి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇది ఎత్తుక్కొని వచ్చావు కదా, అలా నీ పోరాటం అక్కడ సగం జరుగుతున్న పని అక్కడ కంప్లీట్ అవ్వచ్చు కదా. ఇక్కడ ఏం నాకు expect మళ్ళీ చేసి ఏమన్నా వచ్చావు? నువ్వు ఊరి వరకు వచ్చావంటే నువ్వు తిరిగి మళ్ళీ హైదరాబాద్ కి వెళ్ళలేవు భయపడిపోయావా? అని అంటున్నాడు మేడం. ఇంకా మా వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఇప్పుడు ఏం ఎందుకు వచ్చారు కాదు. రమ్మ గారు? మీరు ఎందుకు వచ్చారు ఈ రోజు ఇక్కడికి? ఏం కావాలని వచ్చారు? ఇంకా అంటే ఆర్థిక సాయం గురించి వచ్చారా, లేదంటే ఈ భర్త కాకపోతే ఆ భర్తని ఇప్పించండి, లేదంటే అలా ఇద్దరిని ఏం ఇప్పించండి అని వచ్చారా? పిల్లలకి లేదు. న్యాయం గురించి వచ్చారా? దేనికి వచ్చారు? నాకు న్యాయం కావాలని వచ్చాను సార్. ఏం నాకు న్యాయం? ఈయన ఎలాగో చేసేసుకున్నాడు, ఆయన ఏం ఇద్దరు కావాలి, ఏం చేసేసుకున్నారు. కావాలి, వాళ్ళిద్దరూ ఏం honeymoon, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు. ఆ honeymoon ఒప్పుకున్న చేస్తున్నారు. డబ్బులు ఇప్పించాలి అంతేనా? అది ఆ, ఇప్పించాలి మేడం. ఇంకోటి ఈఎంఐలు కూడా నాకు ఇబ్బంది ఈ పెడుతున్నాయి. 2 ఇప్పించాలా? అదే. ఫోన్ కలుస్తుందా? నాదైతే బ్లాక్ చేసేసి సరెండర్ చేసేయచ్చు కదమ్మా. దేనికి ఈఎంఐలు అవి? అది బల్క్ వెహికల్ తీసుకున్నాడు సార్, 2 వెహికల్ wheeler. వెనక్కి ఇచ్చేయచ్చు కదమ్మా. అది నా పిల్లలు పేరు మీదే నడుపుకుంటారా? ఉంది కదా మేడం. పిల్లలు ఏం నడుపుకుంటున్నారా? వెహికల్ అమ్మా అది? 2 wheeler. అదే 2-wheeler ఏంటిది? Activa నా? యాక్సెస్. కాదు మేడం, 2 ఈఎంఐలు అన్నారు. ఒకటి ఏంటి? ఒకటేమో తనకి హెయిర్ ఫాల్ అయిపోయింది మేడం. ఎప్పుడో ఒక 10 మొత్తం జుట్టు ఊడిపోతే EMI దానికి మీద ట్రీట్మెంట్ transfer కోసమని ఇప్పించి air transplant నా చేసి పేరు మీదే పెళ్లి తీసుకున్నాడు. చేస్తావా? తన మీద సివిల్ లేదు. ఎంత అది అదే ఎంత మా అసలు? పెళ్లి సంబంధం అది కుదురుంచి ఉంటుంది. 55,000. ఈ బైక్ లోన్ ఎంత ఉంది? బైక్ లోను ఇంకొక 6 నెలలు ఉంది. నేనే అంటే ఎంత? EMI 20,000, 50,000? అంటే మంత్లీ ఒక 5,000 ఒక 8,000. ఒక 30,000, 40,000 అదొక ఉం. పెండింగ్ ఉంది. అదొక 9 లక్షలు. ఓ 10 లక్షలు ఇప్పిస్తే మీకు ఈ ప్రాబ్లం క్లియర్ అయినట్టు అంతేనా? చుట్టు పెట్టించి మరి పెళ్లికి పెళ్లి పంపించింది ఆవిడ. పంపించిందా? పిల్లలు ఏమంటారమ్మా ఈ మొత్తం హడావుడిలో? నేను వాళ్ళు- మాట్లాడే ముందు అసలు ఒక్క వాళ్ళకి నిమిషం తెలీదు. అమ్మా. చెప్పండి. పిల్లల్ని డిలీట్ చేసేసే ఉంటామ్మా ఈ మొత్తం 22 సంవత్సరాల్లో. అసలు పెద్ద అబ్బాయి ఏమనుకుంటున్నాడు? పెద్ద అబ్బాయి 21 years, వాడికి ప్రపంచం అంతా చూపెట్టేసావు నువ్వు ఒక్క దెబ్బతో. ఆల్ అరౌండ్ ది వరల్డ్ అంటారు చూడు, అది. వయసులో ఉన్నటువంటి ఆడపిల్ల, 16 సంవత్సరాల ఆడపిల్ల ఎంత చండాలని చూసింది ఇన్ని సంవత్సరాలు బట్టి. ఇంకొక అబ్బాయి, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఈ రోజు? నిజంగా ఈ రోజు నిజంగా నీ దగ్గర నీ పిల్లలు తప్పక ఉన్నారేమో అని అనిపిస్తుందమ్మా. తప్పుగా అనుకోదు. తప్పక ఇంకో దిక్కు లేక ఫీజులు కట్టేటానికి ఎవరు లేక ఉన్నారేమో అని అనిపిస్తుంది నాకు. అవునా? ఏమంటున్నారు పిల్లలు? నిజంగా ఆర్థిక సాయం గురించి fight అట్లా చేయమంటున్నారు. మరి వాళ్ళ అంటే వాళ్ళ డాడీ కూడా 1 రూపాయి హెల్ప్ చేయడు పిల్లల్ని, కనీసం పిల్లలతో మాట్లాడు. ఈయన ఎవరు, హస్బెండా లేకపోతే? ఇంకా ఎవరమ్మా లవరా? ఎవరు వీళ్ళిద్దరు మేడం? కేకులు కట్ చేస్తున్నాను. వాళ్ళు చదువుకుంటున్నారా? బాగా చదువుకుంటున్నారా పిల్లలు? చదివిస్తున్నారా లేదా అని? చదివిస్తుంది. ఇతను 1 రూపాయి హెల్ప్ చేయడు, ఆయన కూడా 1 రూపాయి ఎవరు help చేయరమ్మా? చేయట్లేదు. ఎవరు నేనే చేయరమ్మా? కష్టపడి మా రేపు పిల్లలు పొద్దున్న చదివి రేపు పొద్దున్న అవునమ్మా, పిల్లలు కూడా కన్నావు చేయరమ్మా? కదా. పచ్చిగా నీకు చెప్తున్నా, నీ పిల్లలు కూడా చేయరు అదే తల్లి. కదా. ఇటువంటి తప్పిదాల మీద తప్పిదాలు చేసుకుంటూ పోతూ వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా
నీ స్వార్థం గురించి ఆలోచిస్తూ ఈ ఇంట్లో కాసేపు ఆ ఇంట్లో కాసేపు దాగుడు మూతలు ఆడుతూ ఉంటే కనుక ఎవరు సాయం చేయరు, ఈ వేదిక కూడా చేయదు. ఎలా చేస్తుంది ఈ వేదిక? ఏ హక్కుతో మాట్లాడుతుంది? ఏమనుకోకపోతే వాళ్ళ ఏం హస్బెండ్ చేస్తారు? గురించి ఒక ఫస్ట్ ఒక ఆడదానికి నీలాంటి అమ్మాయికి కావాల్సింది ఏంటంటే గౌరవం కావాలి సమాజంలో. పద మీ ఊర్లోకి పోదాం, ఎవరు ఇస్తారో గౌరవం రమాకి? ఇస్తారా ఎవరన్నా గౌరవం? అమ్మా ఏం చూసి జాలిపడాలి నిన్ను? ఏదైనా జాలిపడాలంటే నీ పిల్లల్ని చూసి జాలిపడాలి. ఏమడుగుతున్నారు మీరు? ఏంటి ఇదంతా ఈ రాద్ధాంతం? మాకు చూపెట్టారు ఈ ఫోటోస్టాట్ కాపీలు తీసి, పిల్లలకు చూపెట్టారా? పరుగు పోద్ది. ఆవిడ గురించి విన్నారు కదా సార్, మీరు ఏమంటారు? మేడం ఇలాంటి అంశాల గురించి తప్పుగా అనుకోకండి రమ్మ గారు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎంత ఎక్కువ మాట్లాడితే కనుక అంత చిందరవందరమ్మ ఇదంతా కూడా. చిన్నప్పుడు చుక్కలు కలిపేటటువంటిది పజిల్స్ వచ్చేవి ఈనాడు దాంట్లోనో లేనో పుస్తకాల్లో. చాలా సరదాగా చుక్కలు కలిపేవాళ్ళం. 1 2 3 4 5 అని చుక్కలు పడితే ఫైనల్ గా ఏదో ఒక షేప్ వచ్చేదనమాట. ఒక కుక్క బొమ్మ, పిల్లి బొమ్మ. నీ జీవితానికి సంబంధించినటువంటి 22 సంవత్సరాల పాటు ఈ చుక్కలు కలిపితే కనుక అక్కడక్కడే గుండ్రంగా ఒక సుడిగుండంలో తిరుగుతున్నామే కానీ ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు. ఒక 16-18 సంవత్సరాలు ఉండేటటువంటి టీనేజ్ వయసులో నీకు పెళ్లి జరిగింది. ఓకే, 18 సంవత్సరాలు అనుకుంది, ఎందుకంటే ఇప్పుడు మీరు 42 అంటున్నారు కాబట్టి. ఓకే, 40-42. అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే మానసిక పరివర్తనలో కానీ ఎదుగుదలలో కానీ రమ ఏమైనా ఎదిగిందా అంటే కనుక 0.5% కూడా ఎదగలేదు. వాస్తవానికి ఇవన్నీ చూసి మీ పిల్లలు ఈరోజు మీ ఎదురుగుంటా ఉండేటటువంటి అతి పెద్ద అదృష్టం ఏంటి అంటే కనుక ఇంత చండాలం, ఇంత పనికిమాలినటువంటి పరిస్థితులు చూస్తూ నీ పిల్లలు చదువుకుంటున్నారు చూడు, పాడవకుండా. ఒక చక్కటి ఆడపిల్ల, 2 మగపిల్లలు. అది భగవంతుడు ఇచ్చినటువంటి, నీకు ఇచ్చినటువంటి ఒక వరం. నువ్వు ఈ రోజు ఏదన్నా కాపాడుకోవాలి, ఏదైనా ఫైట్ చేయాలంటే రమగారు తప్పుగా అనుకోకండి, ఏదైనా ఫైట్ చేయాలి కాపాడుకోవాలంటే కనుక ఈ చండాలం ఇక్కడితో పాటు నా బుద్ధి గడ్డి తిన్నాను. ఇటువైపు భర్త గురించి నువ్వు సరిగ్గా డిఫైన్ చేయలేకపోతున్నావు. అతను ఎవడు, అతను ఎందుకు వచ్చాడు, అతను అంతమంది ఆడవాళ్ళతో ఉన్నా కూడా నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు ఎదిరించలేదు, ఎందుకు పంచాయతీలు పెట్టలేదని అడగలేదు. అమ్మా పెట్టావు, పెట్టిన దాన్ని ఏం చేయాలంటే కనుక ఏదో వాళ్ళతో కూడా ఇదే చెప్పేవాడు. పతివ్రత అయితే అలాగే ఉండాలి అంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలంటే ఎన్ని సంవత్సరాలు ఇంకా అంతే అలాగే ఉండాలి అని చెప్పేవాడు. మనం ఆయన అనేవాడు ఎవరిని చూసుకో, కావాలంటే ఎవరిని చూసుకో, నేనైతే ఉండను అని చెప్పేవాడు. అమ్మా ఈ బండి రమగారిని మాట్లాడతారు 2 నిమిషాలు, కొద్దిగా ఓపికగా ఉండండి. ఎందుకంటే అసలు ఏ విధంగా కూడా ఇలాంటి అంశాలకి న్యాయం చేయగలిగేటటువంటి వేదిక ఇది కాదు. కానీ అట్లీస్ట్ చూసేటటువంటి ప్రజలకి, ప్రేక్షకులకి ఒక కనువిప్పు కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎటువంటి విధంగా మానసికంగా ఆలోచించాలి అనేటటువంటి అంశాల గురించి నేను మాట్లాడుతున్నాను ఈరోజు. ఎందుకంటే దీనికి ఏ విధంగా న్యాయం చేయాలో నాకైతే తెలియదు. 9 లక్షలు ఇవ్వాలా, 3 లక్షలు ఇవ్వాలా, అసలు ఏ లక్ష ఇవ్వకూడదు అనేది నాకైతే తెలియదు. కానీ ఒకటైతే నిజం, ఒకటైతే పచ్చి నిజం. ఎప్పటికి కూడా ఆ చీకట్లో నువ్వు ఆ దీపం గురించి ఎత్తుక్కుంటూనే పోతున్నావు. ఈ రోజు ఇక్కడి వరకు నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా మరమ్మా? ఎవ్వరు కూడా నీకు చెయ్యందించి సహాయం చేసేటటువంటి వాళ్ళు ఒక్క నాదుడు కూడా లేదు, ఉండరు కూడా. చూసేటటువంటి ప్రేక్షకులు అందరికీ కూడా ఇదే చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయేటటువంటి ఆడవాళ్ళకి, మగవాళ్ళకి చేతులారా గుంతలు తవ్వుకుని మట్టితో కప్పేసుకుని పాతుకుపోయేటటువంటి సమస్యలతో ఇరుక్కుపోయేటటువంటిది. ఏ క్యాన్సర్ లేదు, ఏ గుండె జబ్బు లేదు, ఏ కిడ్నీ జబ్బు లేదు, పిల్లలు చెడిపోలేదు, 2 చేతులు 2 కాళ్ళు శుభ్రంగా ఉన్నాయి, పని చేసుకుంటే 4 పైసలు సంపాదించుకోవచ్చు, ఎలా కావాలంటే అలా బతకచ్చు. అన్ని దారులు ఓపెన్ ఉన్నా కూడా నీ గొంత నువ్వు తవ్వుకుంటూ అలా 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 నిన్ను పాతి పెట్టుకుంటున్నావు చూడు. ఇలాంటి వాటికి ఎవడు వచ్చి ఎంత శరణం కోరినా కూడా ఎవరు వచ్చి, భగవంతుడు కూడా వచ్చి సహాయం చేసేటటువంటి అవకాశం లేదు. మనిషి అనేటటువంటి వాళ్ళు బహుశా నువ్వు ఇక్కడ కూర్చుని న్యాయం చేయండి, నాకు హెల్ప్ చేయండి అని అంటారమ్మా. ఒక తప్పు చేస్తే 10 మంది వస్తారమ్మా, 2 తప్పులు చేస్తే ఇంకో 4 వస్తారు. జీవితాంతం 22 సంవత్సరాల పాటు తప్పు మీద తప్పు చేస్తున్నావు కదా, ఎవరు చూపించి మా ఆయన మరి ఇప్పుడు ఒక్క నిమిషం మేడం, మీ బాధ నాకు పూర్తిగా అర్థమైందమ్మా. ఇంకో కొత్తగా యాడ్ అయ్యేటటువంటిది ఏం లేదు. కానీ ఇక్కడ అన్నిటికంటే బాధ కలిగేటటువంటి అంశం ఏంటంటే కనుక ఇప్పటికి కూడా మీరు డిఫెన్స్ వాడుకుంటున్నారు. అంటే నేను ఏ పరిస్థితుల్లో తప్పు చేశాను అనేటటువంటి ఆలోచనలోనే ఉన్నారు. కానీ ఎవరు ఎన్ని తప్పులు చేసినా మీ భర్త 100 మందితో తిరిగినాయి. నువ్వు ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నావో ఆ వ్యక్తి ఇంకో 10 మందిని పెళ్లిళ్ళు చేసుకోండి. కానీ 100 మందిలో 99 మంది ఆడవాళ్ళు నీలాగా ఎవరు లేరమ్మా. 99 మంది చాలా మంది నీతిగా, నిజాయితీగా పిల్లల గురించో, తల్లిదండ్రుల గురించో, సమాజం గురించో, పరువు గురించో దేనో ఒక దాని గురించి బతుకుతున్నారు. కానీ నువ్వు ఆ 100 మందిలో ఏ ఇద్దరినైతే కనుక కాపీ కొట్టకూడదో వాళ్ళిద్దరినే కాపీ కొట్టాను. వాళ్ళిద్దరినీ కాపీ కొట్టాడు. నాకేంటంటే నా భర్త 3 పిల్లలు కన్నా తర్వాత నాతో శారీరకంగా కలవనన్నాడు. ఏమో
అది ఎంతవరకు నిజం అబద్ధం అయితే నాకు తెలియదు, సరే నిజమే అనుకుందాం. నా ముగ్గురు పిల్లలు పుట్టబోయేటటువంటి ముందు 10 సంవత్సరాల పాటు నేను ఎంతో ఓర్పుతో సహనంతో నా భర్తతో పాటు ఉన్నాను. మైనర్ ఆడవాళ్ళ నుంచి ఓల్డ్ ఏజ్ లో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా, పిల్లలున్న తల్లిని, పిల్లలు లేనటువంటి తల్లిని, పెళ్ళైనటువంటి వాళ్ళని, పెళ్లి కానటువంటి వాళ్ళని అందరినీ లైన్ లో పెట్టి మా ఆయన వాడేసుకున్నాడండి అని అన్నాం. సరే, అది కూడా నమ్ముతాం, ఎందుకంటే అతను ఇక్కడ లేడు కాబట్టి మేమేమి ఏది అబద్ధం అని అన్నాం. కానీ ఈ మొత్తం ప్రయాణం అంతా జరుగుతూ ఆ వ్యక్తితో ఈ రోజు అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ 3 పిల్లలకు అన్నాం. ఏది మనకు లైవ్ టెలికాస్ట్ లో అతను చేసేటటువంటి వ్యవహారాలన్నీ కనిపిస్తున్నా కూడా అతనితో 10 సంవత్సరాల్లో 3 పిల్లలకు అన్నాం. 2 అబ్బాయిల్ని, సరే యాక్సిడెంటల్ గా పుట్టుకున్నటువంటి ఆడపిల్ల. అటువంటి వ్యక్తితో నేను సంసారం చేస్తున్నాను, కాపురం చేస్తున్నాను, అసలు ఎందుకు ఉండాలి ఆ వ్యక్తితో అనేటటువంటి ఆలోచన నీకు రాలేదు. పైపెచ్చి ఏంటంటే వాళ్ళ చెల్లి వచ్చి ప్రోత్సహించింది కాబట్టి ఆ అమ్మాయికి ఉద్యోగం ఇప్పించేటటువంటి ఒక పరాయి వ్యక్తితో కేవలం 2 నెలల్లోనో 3 నెలల్లోనో మీరు ఒక బంధం ఏర్పడిపోయింది. దాని పైపెచ్చి మళ్ళీ మీరు ఒక డిఫెన్స్ మెకానిజం ఏంటంటే సొంత చెల్లెలే గో హెడ్ అంది కాబట్టి నేను కనెక్ట్ అయిపోయాను అని అంటున్నారు. సరే, అక్కడ కూడా మీరు ఒక డిఫెన్స్ మెకానిజం వాడుకున్నారు. ఇంతకాలం జరిగేటటువంటి ఈ మహా నీచుడి యొక్క ప్రవర్తన నచ్చక ఏ ఆడదైనా కూడా అడుక్కు తిన్నైనా బతుకుతానని చెప్పి 3 పిల్లల్ని చంకని ఎత్తుకుని అత్తింటికో పుట్టింటికో ఎక్కడికో వెళ్ళిపోతారు. అలా వెళ్ళలేదు. మీరు అత్తింటికి ఎప్పుడు వెళ్ళారు అంటే కనుక మీరు రెడ్ హ్యాండెడ్ గా బైక్ మీద దొరికినప్పుడు, అతను పోలీస్ స్టేషన్ లో పంచాయతీ పెట్టినప్పుడు, ఇంకోటి జరిగినప్పుడు, అతను కొట్టినప్పుడు అప్పుడు వెళ్ళారు మీరు. కాబట్టి నేను ఇదంతా ఎలా ఉంది అంటేనమ్మా, నాకు ప్రత్యేకంగా ఏమైనా కనిపిస్తుంది అంటే ఒకటి కనిపిస్తుంది. ఏంటంటే ఎక్కడైనా కూడా నువ్వు స్వార్థం చూసుకున్నావు. నువ్వు పరువు కలిగినటువంటి ఒక ఆడదానివి, 3 పిల్లలు, ఒక తల్లి అయితే కనుక నీచుడు ఇటువంటి వాడితో ఉంటే కనుక నా పరువు పోతుంది, లేనిపోని నానా హ్యాబిట్స్ అన్ని నా పిల్లలు నేర్చుకుంటారని చెప్పి 3 పిల్లల్ని ఎత్తుకుని బయటకు వచ్చేసి ఇక్కడ కూర్చుని నాకు న్యాయం చేయండి సార్, మా ఆయన వెళ్ళి ఒక పరాయి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, నన్ను మోసం చేశాడు అని అంటే కనుక ఎంత దూరం అయినా కూడా నేను, శ్రీవాణి మేడము, రమ్య మేడము ఎంత దూరం అయినా వెళ్ళి పోరాడతాం. ఎందుకంటే అది నీతివంతమైనటువంటి పోరాటం కాబట్టి. ఈ రోజు నీ పోరాటం అలా లేదు, రివర్స్ గేర్ లో ఉంది, వెనక నుంచి ముందుకు అడుగుతున్నాం. ఎందుకంటే అతనితో నేను ఫైట్ చేసి అలసిపోయానండి, అతను రానండి అంటే కనుక అతను పరివర్తన మార్చుకోవటం గురించి కానీ, అతన్ని చేదరించుకుని అసహించుకుని బయటకు రావటం కానీ ఎప్పుడు నువ్వు చేయలేదమ్మా. అతను ఎప్పుడు వెళ్ళిపోతావని నువ్వు వెయిట్ చేసావు, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావని అతను వెయిట్ చేశాడు. కాబట్టి ఆ ఫైటింగ్ ఎప్పుడు చేయలేదు. కాబట్టి నువ్వు ఏంటంటే ఏ కొమ్మనైతే పట్టుకుని ఒక ప్రయత్నంతో నిన్ను కాపాడుకోవాలో నీ 3 పిల్లలతో, ఆ కొమ్మను పట్టుకోలేదు. ఒక చెట్టు చివరన ఉన్నటువంటి ఒక చిన్న కొమ్మను పట్టుకుని, అది ఎప్పుడైనా తెగేటటువంటి ఒక కొమ్మను పట్టుకుని, కేవలం ఒక వ్యక్తి 10 సంవత్సరాల క్రితం నేను పెళ్లి చేసుకోను అనేటటువంటి ఒక మాట అన్నాడు కాబట్టి ఆ మనిషిని ఎప్పటికైనా నాతోనే ఉంటాడు అనేటటువంటి ఒక ఉద్దేశంతో అతను పట్టుకుని వేలాడు. అతను ఎప్పుడో చెప్పాడు, ఇందాక శ్రీవాణి మేడం గారు, అతను ఎప్పుడో హింట్ ఇచ్చాడు, మన రిలేషన్షిప్ ఎప్పుడు పర్మనెంట్ కాదు, నేను ఎప్పుడైనా 40 సంవత్సరాల్లో అయినా, 50 సంవత్సరాలైనా, 60 సంవత్సరాలైనా నేను ఎప్పుడన్నా పెళ్లి చేసుకుంటాను, గుడ్ బై చెప్తాను నీకని ఎప్పుడో చెప్పాడు. నీ భర్తే నీకు గౌరవం ఇవ్వట్లేదు. 3 పిల్లల తల్లిగా నీ భర్తే నీకు గౌరవం ఉన్నప్పుడు ఎటు బంధం లేనటువంటిది పెళ్లి చేసుకుందా అంటే, అబ్బో నేను వద్దు, నేను నీతివంతురాలని, భర్తగానే ఉండాలి, బాయ్ ఫ్రెండ్ గా ఉండాలి, మీరిద్దరు లెఫ్ట్ అండ్ రైట్ గా ఇలాగే ఉండాలని చెప్పి సజెషన్ ఇచ్చిందని నువ్వు. అలాంటి నిన్ను అతను చులకనగా చూశాడు. ఏమన్నాడు చూడు, పెళ్లి చేసుకోని అంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు భర్త దుబాయ్ వెళ్ళినప్పుడల్లా నాతో పాటు ఒక రూమ్ తీసుకుని ఉంటానంటుంది, నా గురించి 3 పిల్లల్ని కూడా ఎక్కడో తాకట్టు పెట్టి వాళ్ళ అమ్మానాన్నల దగ్గర, అత్తమామల దగ్గర ఎక్కడో వదిలేస్తుంది. ఇలాంటి నీతి లేనటువంటి ఒక వ్యక్తి నేను వాడుకున్నంత కాలం వాడుకుంటాను, మంచి గోల్డెన్ ఛాన్స్ వస్తే కనుక మంచి ఆడది వచ్చి పక్కన కూర్చుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి కేవలం అతను 12 సంవత్సరాల పాటు ఈ ఎక్స్ అనేటటువంటి వ్యక్తి నేను వాడుకున్నాడు అంతే. అతను వాడుకోవటానికి పూర్తి స్థాయిలో 210% అవకాశం ఎవరిచ్చారంటే నువ్వే ఇచ్చావు. సో ఇది 2 సంవత్సరాలు జరగచ్చు, 10 సంవత్సరాలు జరగచ్చు. అన్నిటికంటే ఏడ్చి బాధపడి తల తీసుకెళ్లి గోడ గుద్దుకునేటటువంటి అంశం ఏమన్నా ఉంది అంటే ఈరోజు ఆ వ్యక్తి ఇంకా నాతో కంటిన్యూ అవ్వాలండి, ఆ వ్యక్తి అదే విధంగా నాతో పాటు ఉంటే బాగుండండి, నాకు న్యాయం కావాలండి, నాకు 3 లక్షలు కావాలండి, 9 లక్షలు కావాలండి, అదే పాట పాడుతున్నావు కదా. ఈ రోజు నాకు వచ్చేటటువంటి అతి భయంకరమైనటువంటి కళ ఆలోచన ఏంటో తెలుసమ్మా, రేపొద్దున నీ 3 పిల్లలు ఇక్కడ ఎదురుగుంటా నిలబడి ఏంటమ్మా మీ జీవితాన్ని ధ్వంసం చేసుకుని మా జీవితాన్ని విధ్వంసం చేసేవేంటమ్మా, చీతూ అమ్మ అనేటటువంటి పరిస్థితి వస్తే ఎలా బ్రతుకుతారమ్మా? నువ్వు బయటకు వెళ్ళి బ్రతకాలనిపిస్తుందా? నువ్వు నిజంగా నీ కాయ కష్టాన్ని నమ్ముకుని ఉంటే కనుక, నీతిగా బతుకుంటే కనుక, నువ్వు అడుక్కునేటటువంటి ఆ 9 లక్షలు 2 నిమిషాల్లో సంపాదించవచ్చు. నువ్వు ఈ వేదిక కూడా అక్కర్లేదు, ఈ కుర్చీ కూడా అక్కర్లేదు, ఈ న్యాయం కూడా అక్కర్లేదు. నువ్వు వాస్తవానికి ఆ 9 లక్షల గురించి కూడా రాలే,
రావడానికైతే వచ్చావు, ఈఎంఐలు అండి, 2 ఈఎంఐలు అండి, అదేది హెయిర్ ట్రాన్స్ప్లాంట్, స్కూటర్ ఈఎంఐ, తర్వాత అతను ప్రామిస్ చేసినటువంటి 9 లక్షల ఈఎంఐల గురించి మాట్లాడుతున్నావు, కానీ వాస్తవానికి అది రావట్లేదు. నీ కడుపులో ఉండేటటువంటి బాధ, ఇద్దరు మగవాళ్ళని ఇష్టానుసారం పైనుంచి కింద వరకు అన్ని విధాలుగా వాడేసుకుని ఎవడి దారిని ఆడు వెళ్ళిపోయి ఎవడి పెళ్లి వాడు చేసుకుని సుఖ సంతోషాలు అనిపిస్తున్నారు కదా. ఒక ఆడదానిగా ఇద్దరు వాడుకునేటువంటి వాళ్ళు నాకేం న్యాయం జరిగింది అనేటటువంటి ఆలోచనతో నీకు వచ్చి ఇలాంటి వాటికి న్యాయం జరగదు. నువ్వు వాస్తవానికి డబ్బుల గురించి రాలేదమ్మా, డబ్బులు అనేటటువంటి ఆలోచనతో వచ్చి ఇక్కడ, లేదంటే ఈ కుర్చీ ఉండదు కాబట్టి మొగుడిని అడిగినా తప్పే అవుతుంది, ఇంకో మగాడిని అడిగినా తప్పే అవుతుంది కాబట్టి డబ్బులు అనేటటువంటి అంశంతో ఇక్కడ వచ్చి కూర్చున్నావే కానీ వాస్తవానికి అది కూడా నీ కోరిక కాదు. నీ కడుపులో ఉండేటటువంటి బాధ వినేటటువంటి వాళ్ళు ఎవరు లేరు, నీకు ఉండేటటువంటి అమ్మ నాన్న నీ తోడు ఎవరు లేరు, అత్తమామలు నిన్ను స్వీకరించట్లేదు, పిల్లలు ఏం ఆలోచించాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి ఏ దిక్కు లేక నువ్వు ఈ రోజు వచ్చి కూర్చున్నావు అమ్మా. ఏం న్యాయం చెప్తాను తల్లి దీనికి? నా ఉద్దేశం ఒకటమ్మా, దయచేసి ఇప్పటికైనా నీకు 42 సంవత్సరాలు ఎంతో వచ్చినాయమ్మా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, ఆలోచించుకో. నీతిగా బతకటం తప్పు కాదు, ఒక 3 పిల్లలు తల్లిగా బతకటం తప్పు కాదు, ఒక మగాడి యొక్క తోడు నీడ అనుక్షణం ఉండవలసినటువంటి అవసరం లేదు. ఈ లేనిపోయిన ఫ్రెండ్షిప్స్ వల్ల నీ జీవితాన్ని నువ్వు విధ్వంసం చేసుకోవటం వల్ల ఎంతో అవుతుంది, కానీ దానివల్ల రూపాయి పావుల ఉపయోగం కూడా ఉండదు. ఒక నీతివంతురాల్లో బతుకమ్మా. నిజంగా నాకైతే నమ్మకం లేదమ్మా, నీకు ఆ 9 లక్షలు, ఆ 2 ఈఎంఐలు వస్తాయనే నమ్మకం అయితే నాకు లేదు. వాడితో మేం కాదు కదా, బ్రహ్మదేవుడు అవతారం దిగి ఇక్కడికి భూమి మీద వచ్చినా కూడా వాడు వెండు. ఎందుకంటే వాడు ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు, భార్య పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నాడు. ఇప్పటికైనా ఈ 22 సంవత్సరాల పాటు పడినటువంటి ఆ నరకం నా చేతులారా సృష్టించుకున్నటువంటి ఒక నరకం కాబట్టి ఇక ముందు నుంచి నేను గడ్డి తిని బుద్ధి తెచ్చుకుని పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచుతాను అనే ఆలోచనతో ముందుకెళ్ళు. మేమందరం నీతో పాటు తోడుగా ఉంటాం. థ్యాంక్ యూ మేడం. ఈవిడ గురించి మాట్లాడాలంటే అమాయకత్వంతో మాట్లాడిందా, బరి తెగించి మాట్లాడుతుందా, ఒళ్ళు కొవ్వెక్కి చేస్తారా? ఇక్కడికి వచ్చి అడుగుతున్నది ఏంటి? అమౌంట్. ఒక అక్రమ సంబంధానికి ఒక లైసెన్స్ ఇప్పించకపోయినా పర్వాలేదు, రిలేషన్ ఉంచగలిగితే ట్రై చేయండి, లేకపోతే లేదు, నాకు ఏదైతే పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్నారో అది ఇప్పించండి అని. అలాంటివి స్టేజ్ మీద ఇప్పిస్తూ కూర్చుంటే నాన్న, మాకు ఒక గుడ్ విల్, ఒక ఇది ఉంది, ఎవరికన్నా అన్యాయం చేస్తే వీళ్ళు ఎంత దూరం అని వెళ్ళి తోలు తీస్తారా అని. ఇక మీ క్యారెక్టర్ టైప్ వాళ్ళంతా క్యూ కడతారు ఇక్కడికి. అది చాలా కష్టం. ఇక్కడ మీరు వచ్చిన దీనికి మీకు ఒక పుణ్యం ఏదైతే వస్తుందంటే, ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న అమ్మాయి అమాయకత్వంతో చేసిందో, బాధతో చేసిందో, అవసరానికి చేసిందో, లైఫ్ ఎంత అగాధంలోకి వెళ్ళిపోద్ది, ఊబిలోకి వెళ్ళిపోద్ది, క్యారెక్టర్ అనేది ఎంత అధ్వానంగా వెళ్తుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్. మీ ఫేస్ ఇక్కడ రివీల్ అవ్వదు, కానీ ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు వినండి. ఒక జంట ఎట్లా ఉండకూడదు, ఒక భర్త ఎలా ఉండకూడదు, ఒక తల్లి ఎలా ఉండకూడదు అనటానికి ఈమె ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను. మాట్లాడేటప్పుడు, మా దగ్గరకు వచ్చి మాట్లాడేటప్పుడు కొంచెం నిజాయితీ ఉంటే మాకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అని అనకండి, మాకున్న సీనియారిటీకి, మా 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్ మాకు తెలుస్తుంది. నువ్వు ఎన్ని మ్యానిపులేషన్స్ ఎంత కవర్ చేసావంటే అదే సార్ ఇప్పటిదాకా మొత్తుకున్నది. మాకు రీచ్ అవ్వాలా నీ కష్టం, నీ బరి తెగింపో, నీ ఒళ్ళు కొవ్వో, నీ అవసరమో రీచ్ అయింది తప్ప రియల్గా ఈ అమ్మాయి ఒక సఫరర్ ఎక్కడా లేదు. నీ అవసరం ఇక్కడంతా భర్తని మ్యానిపులేట్ చేయడానికి చూసావు, భర్త రాంగ్ అని చెప్పడానికి చూసావు, భర్త రాంగ్ అని తెలిసినా కంటిన్యూ అయ్యో, భర్త రాంగ్ అని తెలిసి 4-5 కేసుల్లో ఇరుక్కున్నా, వేరే ఒక ఆంటీని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయినా, నువ్వు మళ్ళీ దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత కారు కొన్నావు అంటే ఆ క్యారెక్టర్ ని నువ్వు యాక్సెప్ట్ చేసేసావు. నువ్వు నీ క్యారెక్టర్ గురించి చేశాను కదా అలా అనేసి నేను ఆయన యాక్సెప్ట్ చేశాను. అదే నాన్న, అదే ఒక నిమిషం అన్న, మీరు ఏదైతే ఒక వైఫ్ గా ఎలా ఉన్నా నా భర్త నాతో వస్తున్నాడు, నాతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, నా పిల్లల కోసం కాపురం నిలబెట్టుకోవాలని అనుకొని మీ హస్బెండ్ తప్పులు చేస్తున్నప్పుడు మీరు ఇవి చేస్తూ ఉండుంటే మీ హస్బెండ్ తోలు తీయడం ఎట్లాగో నేను చెప్పేదాన్ని లీగల్ గా. ఎందుకంటే నీ కుటుంబం కోసం, పిల్లల కోసం, సొసైటీ కోసం ఆ అమ్మాయి అంత సర్దుకుంటుంటే ఏంట్రా నీకు అంత పొగరు, ఎంతమందితో తిరుగుతావురా, ఆడాలి నీకు అలా కనిపించారా అని చెప్పి మీ ఆయన ఎక్కడున్నా ఎత్తుక్కొని తోలు తీసేదాన్ని నేనైతే నాకున్న కోపానికి. కానీ సైమల్టేనియస్ గా వెనకాల నువ్వేం చేస్తున్నావో తెలుసా, రిజర్వ్డ్ గా ఒక సీటు పెట్టుకుని కూర్చున్నావు, దానికి ఒక లైసెన్స్ లేదు. మీ ఆయన నిన్ను ఎప్పుడైనా వదిలేయాలనుకుంటున్నాడండి అని డే 1 నుంచి చెప్తున్నావు మాకు, కానీ ఆయన ఏ రోజు నిన్ను వదల్లా. ఇతనితో నువ్వు కొంతకాలం ఆయన ఎక్కడ వదిలేస్తాడో అని భయపడిపోయి నువ్వు ముందే ఓ 10 ఏళ్ల ముందు నుంచి ఒక వ్యక్తిని రిజర్వ్ లో పెట్టుకుని కూర్చున్నావు.
పోనీ ఆయన ఏమన్నా గొప్ప వ్యక్తి, ఆయన గురించి ఏమన్నా పోనీ ఉత్తమ లవర్ అని చెప్తావా అని చూస్తే ఒక 1 yearకే ఆయన నిన్ను కొట్టడం స్టార్ట్ చేశాడు, మాట్లాడకపోతే కొట్టేవాడు. అవునా? అలాంటి క్యారెక్టర్ తోటి నువ్వు కంటిన్యూ అవడానికి వచ్చావు. నువ్వు అడిగితే ఒకటి, నా భర్త ఇట్లాంటి వాడండి, ఆయన మార్చి నాకు ఇప్పించండి అంటే ఈ స్టేజ్ నుంచి మేము ఎంత దూరం అన్నా సర్వీస్ చేస్తాం. 2, నా భర్త నాకు వద్దండి, నేను పలానా అక్రమ సంబంధంలోకి వెళ్ళిపోయినా, అయితే అయిపోయింది, ఏదో అయిపోయింది, మా ఆయన మీద నేను ఏ కేసులు వెయ్యట్లేదు, ఈ వ్యక్తి నన్ను ఇట్లా మోసం చేశాడు, నాకు ఇతన్ని ఇప్పించండి అంటే అది వేరే. నువ్వు ఎక్కడా కూడా 6 ఏళ్ళు కాపురం చేసి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నీకు రాలా. ఆయన అన్న మాటకి నువ్వు వాల్యూ ఇచ్చావు. నేను నిన్ను పెళ్లి చేసుకుని ఎవరినో చేసుకుని మన ఇద్దరు ఇట్లా గూడు పుటానిలాగా ఉందామంటే హ్యాపీ. అమ్మ నీ పిల్లల పరిస్థితి ఏంటి? మా బాధ నీ పిల్లల పరిస్థితి ఏంటి నాన్న? ఇలాంటి ఒక క్యారెక్టర్లెస్ తల్లితో బతకడం అంటే తండ్రి లేని తల్లి. ఎవరినో అంకులని ఇంట్లో పిలుస్తుంటే వాళ్ళు సమాజంలో మీ నాన్న ఎక్కడరా అంటే చెప్పుకోలేని పరిస్థితి. నాన్న మంచోడు కాదు వెళ్ళిపోయాడు, అమ్మ మమ్మల్ని పోషిస్తుందంటే ఎంత గ్రేటో తెలుసా? నాన్న అక్రమ సంబంధాలు పెట్టుకుని వెళ్ళిపోయాడు, నాన్న విడాకులు ఇచ్చి వెళ్ళిపోయాడు అంటే అమ్మ ఒక సింహాసనం వేసి కూర్చోబెడతాది సొసైటీ కానీ, రేపొద్దుట నీ పిల్లలు చేసుకునే కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు కానీ. అంకుల్ ఉంటాడు మాతో 6 ఏళ్ల నుంచి, అంకుల్ని నాన్న అని పిలవడం కూడా తెలియదు. ఎందుకంటే ఇది సెకండ్ మ్యారేజ్ కూడా కాదు. మీరు కనీసం అక్కడన్నా ఎక్కడన్నా అబద్ధం చెప్తారేమో అని చూస్తున్నా. మేడం మేము గుళ్ళో పెళ్లి చేసుకున్నామండి, ఇంటి దగ్గర తాళి కట్టాడండి అని. ఇన్ కేసు నువ్వు ఆ పని చెప్పుంటే నీకు లీగాలిటీనే ఉండదు. నువ్వు ఆ పని చెప్పాల అంటే పెళ్ళే జరగలా మీకు. పెళ్లి జరగనప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పావు చూసావు కేసు, అది కొంచెం స్ట్రాంగ్ కేసు, నీకు ఆ మాత్రం న్యాయం జరిగింది. ఆ లీగాలిటీ నేను తర్వాత మాట్లాడతాను. ఇక్కడ కూర్చునేటప్పుడు కొంచెం ఆలోచించండి అమ్మా, ఏ కేసు మీద ఇక్కడికి వెళ్తున్నావు. నిజంగా అన్యాయం జరిగిన వ్యక్తులకి ఈ స్టేజ్ 100% సర్వీసులు ఇస్తుంది. న్యాయం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. నీకు జరిగింది అన్యాయం కాదు, ఒళ్ళు బలుపు అంటారు. ఇట్లాంటి వాళ్ళకి మేము సహాయం చేయడం ఈ స్టేజ్ మీద జరగదు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇట్లాంటి కేసుల్లో ఒక అమ్మాయి ఎప్పుడైనా కానీ అక్రమ సంబంధాలు పెట్టుకోవాలంటే 1కి 100 సార్లు ఆలోచించండి. భర్త దగ్గర నుంచి లైసెన్స్ గా విడాకులు తీసుకోకుండా, లీగల్ గా ఎటువంటి ప్రొసీడింగ్స్ కంప్లీట్ అవ్వకుండా ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటే భర్త మీద వేసి అన్ని రకాల కేసులు కొలాప్స్ అయిపోతాయి. ఎటువంటి కేసులు వేయడానికి పనికిరాదు. అలానే 2వ వ్యక్తి దగ్గర నుంచి మీకు ఏమన్నా లైసెన్స్ వస్తుందా? రాదు. లేదంటే నా భర్త దగ్గర నుంచి విడాకులు తీసుకోలేదు, ఆయన ఇంకో పెళ్లి చేసేసుకున్నాడు కాబట్టి నేను ఇంకో పెళ్లి చేసుకోవడానికి లైసెన్స్ వచ్చింది కదా అంటే రాదు. కోర్టు నుంచి మీరు విడాకులు తీసుకుంటేనే, మీరు సెకండ్ వ్యక్తితో వివాహం చేసుకుంటే అది లీగల్ గా వ్యాలిడ్. మీకు మీరు పెళ్లిళ్ళు చేసుకుని మీకు మీరు అనుకుంటే సమాజంలో బతికేటప్పుడు కొన్ని కట్టుబాట్లు, లా అండ్ ఆర్డర్స్, రూల్స్ ఉన్నాయి కదా, వాటిని ఫాలో అవ్వాల్సిందే. ఇక ఆ అబ్బాయి విషయానికి వస్తే, ఒక పెళ్ళయి 3 పిల్లలున్న ఒక ఆంటీని నీకు పెళ్ళే కాలేదు తగులుకొని నేను పెళ్లి చేసుకుంటానని పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన్నులు తిని తర్వాత ఒక 6 సంవత్సరాలు కాపురం చేసి ఒక బబ్లికం నవిలినట్టు నవిలి ఊసిపడేస్తానంటే లా ఊరుకోదు. ఆ లా ప్రకారమే అమ్మాయికి 10 లక్షలు రాసి ఇచ్చారు. ఎవరికి వాళ్ళు స్వార్థంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరిగితే రేపొద్దుట సమాజంలో బతకాలి అంటే మళ్ళీ వాటికి సంబంధించి చాలా సీరియస్ ఎలిగేషన్స్ తోటి లా అండ్ ఆర్డర్ లో చేంజెస్ రావాల్సి వస్తే అవి చాలా దారుణంగా ఉంటాయి. ఉన్న కంఫర్ట్ జోన్ వేరే కంట్రీస్ వెళ్ళి చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో. సమాజంలో బతికే సిటిజన్స్ కానీ, డ్రైవింగ్ లో కానీ, సంబంధాల్లో కానీ ఎంత విచ్చలవిడితనం ఉంటుందో వాళ్ళకి అక్కడ లా ఉండదు. అది విల్లింగ్ గా జరిగే. ఇది మనకేంటంటే లైసెన్సులు కావాలి, లా అండ్ ఆర్డర్ సపోర్ట్ చేసేయాలి. కర్మ మరి ఇట్లా ఎప్పుడు మార్పు వస్తుందో చూడాలి. నాన్న మీ విషయానికి వస్తే, మీ హస్బెండ్ మీద నుంచి మీకు ఇప్పటికీ కూడా కేసు వేసుకునే రైట్స్ ఉన్నాయి. మీరు అడగాల్సింది అది. మా ఆయన వేరే పెళ్లి చేసేసుకున్నాడండి, మరి నాకేం రైట్స్ ఉంటాయి, నాకు ఈయన దగ్గర నుంచే కావాలి విషయం అంతా అని. ఆ విషయం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు నీకు ఏదైనా ₹1 కావాలన్నా, ఒక మెయింటెనెన్స్ కావాలన్నా, స్టిల్ ఇప్పటికి మీరు విడాకులు తీసుకోలేదు, ఎటువంటి సెటిల్మెంట్ అవ్వలేదు కాబట్టి మేము ఈ స్టేజ్ నుంచి నీకు ఏ సర్వీసు ఇవ్వం. మీరు ఈ తెలంగాణలోనే ఉంటే మా ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడండి, లీగల్ సెల్ అథారిటీ నుంచి నీకు ఫ్రీ సర్వీస్ దొరికింది. ఓకే, మీ హస్బెండ్ మీద మీరు పనికి మళ్ళీ కేసు లేకుండా ఓన్లీ మెయింటెనెన్స్ వేసుకోండి. ఎందుకంటే మీ ఆయన ఎంత తప్పు చేశాడో నువ్వు అంతే తప్పు చేసావు. మీరిద్దరు ఈక్వల్, దొందు. మళ్ళీ ఉన్న లాని మిస్యూజ్ చేస్తానని అనుకోమాకండి. కోర్టు ద్వారా మాత్రమే మీ హస్బెండ్ దగ్గర నుంచి నువ్వు ₹1 వసూలు చేసుకోగలవు, అతని దగ్గర నుంచే చేసుకోండి. ఇక 2, ఇతని విషయానికి వచ్చేసరికి 2 పడవల మీద ఒకేసారి కాలేకు. అలా అని హక్కులున్న పవర్స్ వదిలే మాకు. నువ్వు హక్కులు ఎవరి మీద ఉన్నాయో ఆయన వదిలేసావు. ఆయన తిరిగేశాడంటే ఆయన వదిలేస్తానన్నాడండి, ఆయన ఇదండి అని. నువ్వు ఈ తప్పుదారి పట్టడానికి రీజన్ ఎవరు? మీ ఆయన కదా. నువ్వు అంటున్నది అదేగా. మరి ఆయన మీద చేయాల్సిన పనులు చేయి ఫస్ట్. ఆయన దగ్గర నుంచి మెయింటెనెన్స్ వసూలు చేయడమా ఏంటనేది ఆ లీగల్ ప్రొసీడింగ్స్ చూడండి. ఇక
ఇలా వాడుకొని పబ్లికం లాగా వాడేయడానికి, వదిలేయడానికి, ఊసేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లేడీస్ మీ జాగ్రత్త మీరు పడాలి. ఫిజికల్ నీడ్స్ కోసం అక్రమ సంబంధం పెట్టుకుంటే మీరు అంత బ్రాడ్ గా ఆలోచించే ఉద్దేశం ఉంటే అక్కడితోటి ఆగండి. ఇట్లా హక్కులు మాట్లాడే రైట్స్ మీకు లేవు. అలాగే అబ్బాయిల విషయానికి వస్తే ఎవరిని పడితే వాళ్ళ ఆంటీలను వాడుకొని వదిలేస్తాను, అమ్మాయిలను వాడుకొని వదిలేస్తాను అంటే లా అండ్ ఆర్డర్ ఈజీగా ఏమి లేదండి. ఇప్పుడు ఆ వేయబోయే కేసు చాలా స్ట్రాంగ్. మీ గొయ్య మీరు తవ్వుకోకండి. లీగల్ గా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోండి. కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేసే అమ్మాయిని చేసుకోవడానికి మీ ఫ్యామిలీ అలా ఉంటే అలాగే చేసుకోవడానికి చూడండి. వాళ్ళ వెనకాల తిరిగి వాళ్ళ లైఫ్లు వేస్ట్ చేసి మీరు కోర్టుల చుట్టూ తిరిగి అనవసరంగా మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినంత మాత్రాన మిమ్మల్ని పట్టుకోకుండా ఉండడం కుదరదు. ఇప్పుడు మేము చెప్పేలా మీ అందరికీ కూడా వర్తిస్తుంది. ఇలా ఎవరన్నా ఒక ఆంటీ బయటికి వెళ్ళి కేసు వేసిందంటే మీ గొయ్యి మీరు తవ్వుకున్నట్టే లెక్క. ఆ ఆంటీలతోటి అమ్మాయిలతోటి జాగ్రత్త నానా. ఇక లేదు మేడం, రమ్య గారు చెప్పిన లీగాలిటీ మాకు వద్దు, ఈ అక్రమ సంబంధమే నాకు చాలా స్వీట్ గా ఉంది, ఈయనైతే నేను వదలను అని నీకు అనిపిస్తే అలా ఏం లేదు వదులుతావో వదలవో తర్వాత సంగతి. తర్వాత ఇంక నేను ఆయన కావాలనుకోని నేను అనుకోకు తల్లి. ఇది కనీసం వినడానికి ఇనసొంపుగా ఉంది. మా స్టేజ్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నది అదే, మీ క్యారెక్టర్ ని కాపాడుకోండి. ఇది ఎవరికి తెలియదు, మీ ఫేస్ రివీల్ అవ్వదు. మీ పిల్లలకు కూడా ఆహా ఓకే అంకుల్ వదిలేసాడు వెళ్ళిపోయాడు అనుకుంటారే తప్ప వాళ్ళు ఎవరికి చెప్పరు. నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తే ఈ పిల్లలకు పెళ్లిళ్ళు అయ్యే టైంకి చాలా దరిద్రంగా ఉంటుంది వ్యవహారం అనేది. అర్థమవుతుందా? అయినా నీకు జరిగింది అన్యాయమే. ఒక వ్యక్తి మానసికంగా శారీరకంగా వాడుకొని వదిలేయడానికి చూశాడు. అలాంటి వ్యక్తికి నువ్వు బుద్ధి చెప్పాలి అని అనుకుంటున్నావు కాబట్టి అది లీగల్ గానే చెప్పడానికి చూడండి. ఎవరో ఊరికే ఒక స్టేజ్ మీద ఈజీగా పని అవ్వదు. ఒక తప్పు చేసినప్పుడు పనిష్మెంట్కి తగ్గ పని కూడా నువ్వు చెయ్యాలి. నువ్వు కూడా ఆ పనిష్మెంట్ పడాలి. అదే ఏంటి? న్యాయ పోరాటం. నీ న్యాయం కోసం నువ్వు పోరాటం చేయి. లా అయితే ఉంది, ఆ లా ఏంటో చెప్తా. ఆ లా కోసం నువ్వు పోరాడాలి తప్ప అబ్బా ఎవరు తిరుగుతారు అక్కడ అడిగి పెళ్ళి అవుతుంటే నువ్వు ఫంక్షన్కి వెళ్ళావు, పెళ్లి ఫంక్షన్కి గోపం మీద ఒకటి ఇచ్చేవాళ్ళక. నీకు కదా కష్టం జరిగింది. మేము ఇక్కడ కంఫర్ట్ జోన్ లో ఉండగానే అడిగి ఫోన్ చేసేసి పిలిచేసి అరే బాబు నువ్వు ఇవ్వకపోతే వచ్చేస్తావా? వాళ్ళందరూ ఎలా అంటే మేము ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు కదా, నువ్వు అంత నమ్మవా మనిషిని, నీకు ఇస్తా అంటున్నాడు కదా. డబ్బులే నీకు ఇంపార్టెంట్ కదమ్మా. ఇప్పుడు ఇవ్వలా విను, పెళ్లి చేసుకున్నా పర్వాలేదు నువ్వు ఆ రోజు అనుకున్నావు కదా. ఇప్పుడు అన్నమాట అదే. నన్ను నాకు చెప్పి చేసుకుంటా అన్నాడు కానీ నన్ను చీట్ చేసి చేసుకుంటా. అందుకే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావు. పోలీసులు ప్రాపర్ గా నీకు ఒక సెటిల్మెంట్ చేశారు. అక్కడతో నువ్వేమనుకున్నావు, వాడు పెళ్లి చేసుకున్న పర్లా నేను పెళ్లి ఫంక్షన్ కి వెళ్ళాలనుకుని వెళ్ళావు. అంతేగా ఇప్పుడు అతను నీకు అవసరం లేదు. అతను తెచ్చివ్వడం లాగ వల్ల కూడా కాదు. అతను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనో లేకపోతే కలిసి ఉంటానో నీతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నాడు చూసావా, అది చాలా సీరియస్ కేసు నాన్న. మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సార్ నేను కేసు పెడతానంటే మీరు సెటిల్మెంట్ చేశారు, నాకు సెటిల్మెంట్ వద్దు ఏమీ వద్దు, ముందు అతని మీద ఎఫ్ఐఆర్ చేయండి అని ఎఫ్ఐఆర్ చేయించుకోండి. మీరు సహజీవనం చేసినట్టుగా ఒక ఇంట్లో ఉన్నట్టుగా మీ చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు. ఓకే, ఈ జంజాటంలోకి దయచేసి మీ పిల్లల లాక్కండి. మీ హస్బెండ్ మీద మెయింటెనెన్స్ వేసుకునే రైట్స్ నీకున్నాయి, అది వేసావు కాబట్టి ఇది వేయకూడదని ఎక్కడ చట్టం చెప్పట్లేదమ్మా. ఇలాంటి ఒక వ్యక్తి నిన్ను మోసం చేసి ఫిజికల్ గా వాడుకున్నాడు కాబట్టి అతనికి ఆ పనిష్మెంట్ పడాలి. అతన్ని నిన్ను పెళ్లి చేసుకోమని ఏ చట్టమో చెప్పదు, ఫోర్స్ చేసి పెళ్లి చేయించదు, నువ్వు వద్దనుకుంటున్నావు. లీగల్ గా పోలీస్ స్టేషన్ లో ఆ కంప్లైంట్ ఫైల్ చేయండి. ఒకవేళ చేయకపోతే ఓ లాయర్ని పెట్టుకుని ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయి. చాలా స్ట్రాంగ్ కేసు. ఫస్ట్ అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసినాక ఎట్లాగో అప్పుడు సెటిల్మెంట్కి వస్తాడు. బల్క్ అమౌంట్ తెచ్చి నీకు ఇచ్చినాకే వదిలించుకుంటాడు. మేడం ఈ లోపు ఇన్స్టాల్మెంట్లు కట్టాలి కదండి అలా అండి అని అనకండి. ఎందుకంటే ఇది మీ కష్టం, మీరు పడాలి. అర్థమవుతుందా? మాక్సిమం లీగల్ సెల్ అథారిటీని కలిస్తే మీకు ఫ్రీ సర్వీస్ దొరికింది. మా స్టేజ్ నుంచి అయితే ఈ కేసులో ఇవ్వం. ఎందుకంటే సిచ్యువేషన్ లో ఏం చేయాలనేది కూడా చెప్పారు కదా మేడం. థ్యాంక్ యూ. అదండి రమ్మ గారు. ఓకేనా, మీకైతే క్లియర్ గానే అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ జాగ్రత్తగా ఇప్పటి నుంచి మీ లైఫ్ చూసుకొని పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. తన ఒక ప్రాబ్లమ్ తో ఇక్కడి వరకు వచ్చింది. ఏం చేయాలి, ఎలా ఉంటే బాగుంటుందని చక్కగా చెప్పి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.